కూడా విజయం వైపు నడిపించిన వాడు. సార్ ప్లీజ్ వెల్కమ్ టు ది డేస్ Guru Yandamuri Virendranath sir. Let's give a round of applause. Continuous. Let's clap for us, the great Yandamuri Virendra garu. Hearty welcome sir. Thank you very much for your wonderful and valuable presence so here today. క్వశ్చన్స్ అడదలుచుకుంటే నేను 2 రోజుల్లో మీకు అర్థం కాని ఎన్నో ఉంటాయి. ఒక చిన్న విషయం చెప్తాను. హైదరాబాద్లో ఒక అబ్బాయి అడిగిండు, సార్ ఈ ప్రేమ తలకాయ నొప్పి ఏం చేయాలి సార్, అమ్మాయిలు అట్రాక్ట్ చేస్తారు అన్నాడు. నీకేమైందిరా బాబు? సారు చెప్పిన ఆన్సర్తో వాడొక్కడికి కాదు అక్కడ కూర్చున్న 1600 మంది ప్రాబ్లమ్సే తొలగిపోయాయి. మీరు క్వశ్చన్లు అడగమని నేను అడగట్లే, మీరు ఏం అడుగుతారు ఏం చేస్తారో ఒక చిన్న పేపర్ మీద రాసి పంపండి, క్వశ్చన్స్ నా దగ్గరికి వస్తాయి. సార్ మాట్లాడుతున్నప్పుడు వాలంటీర్స్, వేర్ ఆర్ యూ వాలంటీర్స్, డిఫరెంట్ ఏరియాలో ఉండండి, వాలంటీర్స్కి ఇవ్వండి, నాకు అన్ని పేపర్స్ వస్తాయి, దాంట్లో మేము స్క్రీనింగ్ చేస్తాము, మేము సార్కి ఇస్తాము. సార్ సెషన్ తర్వాత మీకు క్వశ్చన్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సౌండ్ ప్లీజ్. ఓకేనా? రైట్. సో ఓవర్ టు యండమూరి సార్. బాబు కెమెరా, ఇది ఈ లైట్ మొహం మీద కాకుండా ఇంకేమన్నా ఏ జీ 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 వీళ్ళు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఓకే ఓకే సార్. సార్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఖమ్మములు చాలా మంచోళ్ళు అని అనుకుంటున్నారు సార్, కానీ అది నిజమే. సంగతి ఏంటంటే ఈరోజు ఖమ్మంలో చదువుకున్న కుర్రాడు మీ ముందు ఉన్నాడు, మా గురువు గారు. ఈజ్ ఫ్రమ్ ఖమ్మం. ఖమ్మంలో వారు చదువుకున్నారు. అదేం స్కూల్ సార్, ఏదో స్కూల్ పేరు చెప్పారు, మాయాబజార్ కాదు, మాయాబజార్ కాదు. అప్పుడు నయాబజార్, ఇప్పుడు సార్ మాయాబజార్ చేసేసాడు మనందరినీ కూడా. ఓకే, నౌ లెట్స్ లిసన్ కేర్ఫుల్లీ. నో మూమెంట్స్ ఇన్ ది హాల్. అండ్ మీకు చాలా బ్రేక్స్ ఇవ్వడం జరిగింది, చాలా విషయాలు జరిగింది. ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ గో ఫర్ ఎగ్జాక్ట్లీ 2 hours. ఓకే, మధ్య మీ పేరెంట్స్ కూడా పిలవండి, వాళ్ళు రావచ్చు, జాయిన్ కావచ్చు. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే సీట్లు ఇచ్చి వెనక్కి వెళ్తున్నాను అన్న, ప్లీజ్ సీట్లు వాళ్ళకి ఇచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి. వాలంటీర్స్ ప్లీజ్ సిట్ డౌన్. పెద్దవాళ్ళు మీ వయసులో మీకంటే పెద్దవాళ్ళు వాళ్ళ సీట్ ఇచ్చి ప్లీజ్ సిట్ డౌన్ అని మీరు లేచి నిలబడండి, నాకు అభ్యంతరం లేదు. అక్కడ కొంతమంది సీట్లు వాళ్ళు రిజర్వ్ చేశారు. రిజర్వేషన్ అంటే మీ బ్యాగులు పెట్టుకోవడానికి కూడా సీట్ కావాలా? ఎంత అన్యాయం. అదే మా అబ్బాయిలను చూడండి ఎంత డిసిప్లిన్. ప్లీజ్ డోంట్ రిజర్వ్. ఎవరు వచ్చినా సీట్లు ఇవ్వండి. ఆహుతులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. గతంలో నేను జమ్మలమడుగు, ఆదోని, రాజమండ్రి అక్కడ మా తాతగారి దగ్గర ఉండి చదువుకున్నాను. అప్పుడు 6వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను, 7వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయ్యాను. కారణం మా తాతగారి గారాబం. నేను 7వ క్లాస్ చదువుతూ ఉండగా 2వ సంవత్సరం మా తాతగారు చనిపోయిన తర్వాత మా ఫాదర్ ఖమ్మంలో పనిచేసేవాళ్ళు. అప్పుడు నయాబజార్ హై స్కూల్కి వచ్చాను. ఒకరోజు రాత్రి ఆయన ఏదో రాసుకుంటుంటే ఏం రాస్తున్నారు నాన్నగారు అని అడిగాను. తెల్ల కాగితాల మీద నీ టెస్ట్ పుస్తకాలన్నీ రాస్తున్నారా, మన దగ్గర టెస్ట్ పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బు లేదు అన్నాడు. ఆ రోజు నాకు అర్థమైంది డబ్బు లేకపోవడం అంటే ఏంటి అని. ఖమ్మం నయాబజార్ హై స్కూల్లో 2 టీచర్లు నా జీవితాన్ని మార్చేశారు. ఒకరు ఫిజిక్స్ టీచరు శర్మ గారు, ఇంకో టీచరు మ్యాథమెటిక్స్ టీచర్ శాస్త్రి గారు. నా ఈ ఉపన్యాసాన్ని ఈరోజు వాళ్ళిద్దరికీ అంకితం చేస్తున్నాను. సాధారణంగా నాకు సీరియస్గా మాట్లాడటం చేత కాదు, మీరు క్షమిస్తే నవ్వుతూ మాట్లాడతాను. జీవితంలో చాలా సీరియస్నెస్ అయిపోయిన తర్వాత నేర్చుకున్న విషయం నవ్వుకున్నా గొప్పది ఉండదని. మీరు కూడా చాలా కొంతమంది సీరియస్గా ఉన్నారు. నా అనుభవంతో చెప్తున్నాను, పెళ్ళైన తర్వాత నవ్వటం కష్టం, ఇప్పుడే ఆనందంగా ఉండండి.
ఖమ్మంలో మరుపురాని అనుభూతి ఏమిటి అని జర్నలిస్టులు బయట అడిగారు నన్ను. వాళ్ళకి చెప్పలేదు నేను, ఎందుకంటే రాస్తే బాగోదని చెప్పి. జీవితంలో ఖమ్మంలో నాకు జరిగిన మరుపురాని అనుభూతి ఏంటంటే, మా ఇంట్లో ఫస్ట్ టైం ఫ్యాన్ కొన్నప్పుడు మా అమ్మ దానికి కొబ్బరికాయ కొట్టడం మాకు గొప్ప అచీవ్మెంట్ మా జీవితాల్లో. అది అరగంట అయిన తర్వాత ఇంకా ఆఫ్ చేయండిరా ఫ్యాను, కరెంటు ఖర్చు అయిపోతుంది అని చెప్పి ఫ్యాన్ ఆఫ్ చేసింది అమ్మ. అలాంటి స్థాయి నుంచి ఈరోజు మీ అందరి ముందు మాట్లాడే స్థాయికి రావడానికి కేవలం ఒకే ఒక అర్హత ఏంటంటే కృషి. నేనేమీ పెద్ద తెలివైనవాడిని కాదు. 6వ క్లాస్ ఒకసారి 7వ క్లాస్ ఒకసారి ఫెయిల్ అయినవాడు, అది జమ్మలమడుగు లాంటి ఊళ్ళో తెలుగు మీడియంలో చదువుకున్నవాడికి తెలివే ఉంటుంది చెప్పండి. అలాంటి నేనే ఈరోజు ఒక సాహిత్య అకాడమీ అవార్డు సంపాదించగలిగానంటే, మనిషికి తెలివితేటలు లేకపోయినా పర్లేదు, వాటిని పెంచుకోవచ్చు అని నమ్మేవాడిని నేను. ఇదంతా చెప్పబోయే ముందు నాకు ఒక అమ్మాయి అబ్బాయి స్టేజ్ మీదకి రావాలి. ఎవరు వస్తారు రండి తొందరగా, రారా. ఫస్ట్ చేయి ఎత్తినోడు ఒక అమ్మాయి, రెండమ్మా తొందరగా. మీరు కాదు నాగేశ్వరరావు, మీరు కూర్చోండి. హాయ్. చాలా మా ఇద్దరు చాలు, ముగ్గురు చాలు. ఈ ఆకుపచ్చ డ్రెస్ వేసుకున్న అమ్మాయి మనకి తెలుగులో ఒక పద్యం చెప్తుంది. వినదగును ఎవరు చెప్పినా వినంతనే వేగపడక వివరింపదగును కన్నికల్లా నిజము తెలిసిన ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, భయంగా ఉందండి, మీరు ఒక పద్యం చెప్పండి, ఆ పద్యం చెప్తున్నప్పుడు నేను నా పద్యం ఆలోచించుకుంటాను అని చెప్పింది. పూత మెరుంగులను పసరుపోప బెడంగల చూపునట్టి వాకైతలు జగ్గు నిగ్గు నెనగావలే కమ్మన కమ్మనన్ వలెన్ రాతిరియన్ బవల్ మరుపురాని హొయల్ చెలియార జంపుని దాతరి దమ్మిచూరి దొరకైవస పుంజవరాలి భారతీ వధూటి తపనీయ గర్భనికటి భవదానన పర్వసాహితి. ఇది 28 లైన్ల పద్యం అలసాని పెద్దన రాశాడు. దానికే కృష్ణదేవరాయల గండపండేరం వచ్చిందమ్మా పద్యం. వినదగును ఎవ్వరు చెప్పినా వినంతనే వేగపడక వివరింపదగము కనికల్లా నిజము తెలిసిన మహిళ నిజమే మహిళ సుమతి. నువ్వు చెప్తావమ్మా. ఉప్పు కప్పు రంపు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరయ పురుషులందు పుణ్య పురుషులేరయ విశ్వదాభిరామ ఎంటమూరి నా మామ. ఏం చెప్పావు పద్యం? ఏం పద్యం చెప్పావు నువ్వు? ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా అన్నావు. వేరయ్యా కాదు, వేరు వేరు. బాగానే చెప్పావు. ఎండమూరి ఏదో అన్నావు ఇంటి లాస్ట్లో. రారా. ఏం లేదు, తెలుగు అంటే నాకున్న ఉత్సాహాన్ని మీకు చెప్దామని నా ఉద్దేశం. వీడు వణికిపోతున్నాడు నా కింద. వీడు అన్నందుకు ఏమనుకోకు. ఆ నుంచి ఈ మొత్తం అక్షరాలన్నీ చెప్తాడు మనకి. ఆ ఆ ఈ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ క క గ గ చ చ జ జ న. దేవుడి ముందు కోతి కుప్పగా అంతలు పనికిరావు. వీడు పాలిటిక్స్లో చేరితే బాగా పైకి వస్తాడని నా ఉద్దేశం. అక్షరాలు మర్చిపోయి దాన్ని కవర్ చేసుకోవటం కోసం దేవుడి ముందు అన్నాడు. నేను చాలా ఇంటర్వ్యూ బోర్డ్స్లో మెంబర్ని. రేపొద్దున మీరు హైదరాబాద్ ఉద్యోగం కోసం వస్తే అక్కడ నేను ఉండొచ్చు. అక్కడ ఉంటే నేను ఇలా అడిగానుకో, దేవుడి ముందు మేము ఏం చెప్తామండి ఆన్సర్లు అంటే బాగోదు కదా. వచ్చారాదా తాత తాతన పాప పాపమ్మ యారాలవ శేష. నాగేశ్వర ఎక్కడున్నావు? గంప రా.
సార్ మీరు కూడా ఆయన మై డ్యూటీ ఇక్కడ చాలామంది పేరెంట్స్ ఉన్నారు. ఈ ఉదాహరణ ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ పిల్లలు ఎప్పుడు ఏ చిన్న విజయం సాధించినా వాళ్ళకి ఏదో ఒక బహుమతి ఇవ్వండి. బమిడిపాటి రాధాకృష్ణ గారు ఒక నాటకంలో ఒక డైలాగ్ రాశాడు, అదిగో వినరా చప్పట్లు, అవే గదరా ఆకలిగొన్న కళాజీవికి పంచభక్ష పరమాన్నాలు అని చెప్పి. ఒక చిన్న బహుమతి, ఆ చప్పట్లు పిల్లల్ని ఉన్నత శిఖరాల మీద నిలబెడతాయి. ఏ ఇంట్లో ఏ స్కూల్లో టీచర్స్ బాగుంటారో ఆ స్కూల్లో స్టూడెంట్స్ మంచి ఉద్యోగస్తులు అవుతారు. ఏ ఇంట్లో పేరెంట్స్ బాగుంటారో ఆ ఇంట్లో పిల్లలు అబ్దుల్ కలాంలు అవుతారు. అది తేడా. ఈరోజు మీ పిల్లలు, మేము బయట మాట్లాడుతుంటే ఒక ఆవిడ వచ్చి కంప్లైంట్స్ చేసిన పిల్లల మీద, తప్పు మీదేనండి అన్న. పిల్లలు సరిగ్గా చదువుకోకపోయినా చదువుకున్నా ఏం చేసినా సరే దాని బాధ్యత పెద్దలదే అని చెప్పి నా ఉద్దేశం. చాలా చిన్న చిన్న ప్రశ్నలకి పెద్దలైతే ఎప్పుడైతే సమాధానం కరెక్ట్గా చెప్తారో అప్పుడు పిల్లల్లో నిపుణీకృతమైన ఒక యశస్సు బయటకు వస్తుంది. ఆ ఎక్స్పెరిమెంటే నేను మా అబ్బాయి మీద చేశాను. ప్రతిరోజు సాటర్డే రోజున సాయంత్రం భోజనం చేస్తున్నప్పుడు ఒక గంట సేపు వాడితో మాట్లాడేవాడిని. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ హీ వాజ్ ఎ స్టేట్ ర్యాంకర్ ఇన్ 10th క్లాస్ అండ్ స్టేట్ ర్యాంకర్ ఇన్ ఇంటర్మీడియట్. ఈరోజు గర్వంగా చెప్పుకోగలను, వినయంగా చెప్పుకోగలను, మా అబ్బాయికి సంవత్సరానికి 2,70,00,000 రూపాయల జీతం వస్తుందంటే దానికి కారణం ప్రతి సాటర్డే వాడితో నేను ఒక గంట గడపటం మాత్రమే. నెపం పిల్లల మీద వెయ్యొద్దండి, తప్పు తల్లిదండ్రులదే. ఇక పిల్లల విషయానికి వస్తే, చాలా ఇంటర్వ్యూ బోర్డ్స్లో నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. మన ఊళ్ళో అంటే ఖమ్మం, వరంగల్, కాకినాడ, రాజమండ్రి ఇలాంటి సెమీ అర్బన్ ప్లేసెస్ నుంచి వచ్చిన పిల్లలతో ఇంటర్వ్యూలో మాకు వచ్చిన చిక్కు ఏమిటంటే, మీ అందరికీ జ్ఞానం ఉంటుంది, ధైర్యం ఉండదు. మీరు ఎవరితో పోటీ పడాలి? ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళతో, డెహ్రాడూన్ నుంచి వచ్చిన వాళ్ళతో, హైదరాబాద్లో వచ్చిన వాళ్ళతో పోటీ పడాలి. వాళ్ళకి ధైర్యం ఉంటుంది, జ్ఞానం తక్కువ ఉంటుంది. దశరథ మహారాజు పెద్ద కొడుకు పేరేంటి అని ఇంటర్వ్యూలో అడిగితే ఇప్పుడు ఈ అమ్మాయి పద్యం మర్చిపోయినట్టే. రా 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 అంటారు తప్ప ఆ మా రాదు. అదే ఢిల్లీ నుంచి వచ్చినోడైతే ది ఎల్డెస్ట్ సన్ ఆఫ్ దశరథ ఈజ్ కుంభకర్ణ అంటాడు. ఎవడికి వాళ్ళ ఉద్యోగం? ఏదో ఒకటి చెప్పినోడిక, ఏమీ చెప్పనోడిక. వీళ్ళందరికీ పేపర్స్ ఇచ్చారా? నాగేశ్వరు అందరి దగ్గర పేపర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వచ్చిన చిక్కు ఏమిటంటే, ఇందులో నా స్పీచ్ విన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. ఆల్రెడీ వీళ్ళ కోసం చెప్తే చెప్పిందే చెప్పినట్టు ఉంటుంది. వీళ్ళ కోసం చెప్పకుండా ఇంకోటి చెప్తే చాలా మెయిన్ పాయింట్ మిగతా వాళ్ళు మిస్ అయిపోతారు. నేనేం చెప్పను, చెప్పిందే చెప్పనా, సిలబస్ చెప్పనా, కొత్త రకంగా చెప్పనా?
సిలబస్ చెప్తే వినని వాళ్ళు బాగుపడతారు, వాళ్ళ కోసం విన్నవాళ్ళు త్యాగం చేయాలి కొంచెం. ఓకేనా మీకు? నాకు ఈ సౌండ్ సరిపోదు. విన్నవాళ్ళు యా, మీకు ఇచ్చిన పేపర్లో ఐటమ్ నెంబర్ 2లో మీరు కొంచెం పెన్లు అవి తెచ్చుకోమని చెప్పాను, తెచ్చుకున్నట్టున్నారు. ఐటమ్ నెంబర్ 2లో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అని ఉంది చూడండి. హెడ్డింగ్ 6 టెక్నిక్స్ ఫర్ రైటింగ్ అండ్ ఎగ్జామ్ దగ్గర ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అని ఉంటుంది. దాని పక్కన సెరోటోనిన్ అండ్ కార్టిజాల్ అని ఉంది చూడండి. ఆ సెరోటోనిన్ పైన రాసుకోండి అండర్లైన్ చేసి స్మైల్, SMILE స్మైల్. కార్టిజాల్ పైన రాసుకోండి టెన్షన్. ఈరోజు వీడు ఈ మర్చిపోయినా ఆ అమ్మాయి పద్యం మర్చిపోయిన కారణం వాళ్ళకి రాక కాదు, ఆ కార్టిజాల్ అనే దాని ఎఫెక్ట్ బ్రెయిన్లో అది రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయినప్పుడు అప్పటి వరకు ఉన్నదంతా సడన్గా బ్లాంక్ అయిపోతుంది. అది పోవాలంటే, ఆ కార్టిజాల్ ఎఫెక్ట్ పోవాలి అంటే సెరటోనిన్ రిలీజ్ అవ్వాలి. అది రిలీజ్ అవ్వాలంటే ఎప్పుడన్నా ఇంటర్వ్యూ గదిలో కానీ పరీక్ష హాల్లో కానీ మీరు నవ్వుతూ ఉండాలి. ఈ నవ్వటం ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎప్పుడైతే భయపడ్డారో ఇంటర్వ్యూవరు వాడిలో కూడా ఒక శాడిస్ట్ ఉంటాడు, వాడు మీతో ఆడుకుంటాడు. మీరు నవ్వుతే వాడు నవ్వుతాడు, మీరు విష్ చేస్తే వాడు విష్ చేస్తాడు, అంటే మేము విష్ చేస్తాం. ఇద్దరము విష్ చేసి ఇద్దరం నవ్వుకుంటే సగం టెన్షన్ తగ్గిపోతుంది. కాబట్టి ప్రాక్టీస్ స్మైలింగ్. రేపటి నుంచి మీరు ఏం చేయాలంటే పొద్దున లేవగానే అద్దంలో మీ మొహం మీరు చూసుకొని 5 సెకండ్స్ పాటు నవ్వాలి. ఇది చాలా కష్టం అండి. నీ మొహం చూస్తే నీకు నవ్వు రాదు అసలు. ఎప్పుడు నీ మొహం చూసి నీకే నవ్వు రాకపోతే ఏ పంది గాడిదే కూడా నిన్ను చూసి నవ్వదు. ఫస్ట్ నేను నవ్వమన్నా అని చెప్పి బస్ స్టాప్లో నిలబడి నవ్వటం కాదండి. నా ఉద్దేశం ఏంటంటే ఫీల్ ప్లెజెంట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఫాదర్ ఆఫీస్ నుంచి కానీ బిజినెస్ షాప్ నుంచి కానీ ఇంటికి వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి నెత్తి మీద చెయ్యేసి ఇట్లా దగ్గర లాక్కొని ఎరా బాగున్నావా అని నవ్వేసి బాత్రూంలోకి వెళ్ళిపోయి మొహం కొడుకుంటే బాగుంటుందా, డైరెక్ట్గా మొహం కొడుకోవడానికి వెళ్ళిపోతే బాగుంటుందా, మీరే ఆలోచించుకోండి. ఇంట్లో ఒక మనిషి నవ్వుతూ ఉంటే ఇంట్లో అందరికీ బాగుంటుంది. అది మీరే అవ్వచ్చు కదా. అందుకని ఫస్ట్ నవ్వుతో స్టార్ట్ చేయండి. ఇక్కడ కాకినాడలో ఒక సరస్వతీదేవి గుడి కట్టి పూర్ స్టూడెంట్స్కి అక్కడ చెప్తూ ఉంటాం. ఈ గుడి మీద చేయబెట్టి చెప్తున్నాను. కొంతమంది చప్పట్లు కొట్టడం లేదు. ఎవరైతే చప్పట్లు సరిగ్గా కొట్టలేదో వాళ్ళు రేపొద్దున పెళ్ళైన తర్వాత ఎక్కువసేపు కొట్టద్దు. మీ శక్తి నాకు అర్థమైంది, కానీ ఎక్కువసేపు కొట్టద్దు. జీవితంలో హుషారుగా ఉండటం నేర్చుకోవాలి. ఈరోజు నాకు దాదాపు 70 ఏళ్ళు, 70 ఇయర్స్ వస్తున్నాయి. అయినా కూడా రోజుకి 6 అవర్స్ ఇలా మాట్లాడటానికి కారణం ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు చప్పట్లు కొట్టడమే. దీంట్లో డబుల్ మీనింగ్ ఏం లేదు. మీరు ఎంతమంది దగ్గర పెన్నులు ఉన్నాయో చేతులు ఎత్తండి. గుడ్. పరీక్షలో నేను CA చార్టెడ్ అకౌంటెన్సీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మాకు ఆడిటింగ్ అనే పేపర్ ఉంది. ఆ పేపర్లో 8 ప్రశ్నలు ఇచ్చాడు. 8 రాసి బయటకు వచ్చి చదువుకుంటే పెద్ద అక్షరాలతో పైన ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్ ఓన్లీ అని ఉంది. ఎప్పుడైనా సరే క్వశ్చన్ పేపర్ ఇచ్చినప్పుడు కానీ ఇంటర్వ్యూలో కానీ అడగగానే సమాధానం చెప్పద్దు. మీకు ఇచ్చిన దాంట్లో ఐటమ్ నెంబర్ 18 కింద IQ అని ఉంది చూడండి. IQలో 3వ పాయింట్. అందరికి కాగితాలు వచ్చినాయా అండి? ఎక్స్ట్రా కాగితాలు ఉన్నాయి మా వాళ్ళ దగ్గర, కావాలంటే తీసుకోండి ఎవరు లేనివాళ్ళు. IQలో 3వ పాయింట్ చూడండి, రిఫ్లెక్స్ యాక్షన్ అని ఉంది. రిఫ్లెక్స్ యాక్షన్. రిఫ్లెక్స్ యాక్షన్ అంటే ఏదన్నా ఒక ప్రశ్న అడిగినప్పుడు నువ్వు ఎంత తొందరగా సమాధానం చెప్తావు అనేది రిఫ్లెక్స్ యాక్షన్. ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్ బాగుంటే మీ మీద మాకు మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అలా అని మీరు తప్పు చెప్తే అప్పటి వరకు ఉన్న అభిప్రాయం పోతుంది. తప్పు చెప్పకూడదు, తొందరగా చెప్పాలి. దీని మీద బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్లో మరీ ముఖ్యంగా క్వశ్చన్ పేపర్ వెంటనే ఆన్సర్ చేయకండి. ముందు పేపర్ చదివి పేపర్ పెట్టేసేసి
గుండెల నిండా గట్టిగా గాలి పీల్చుకొని 1 నిమిషం కళ్ళు మూసుకొని లెట్ యువర్ కార్టిజాల్ కమ్ డౌన్. ఆ ఎఫెక్ట్ తగ్గిన తర్వాత నవ్వుతూ ఒకసారి పేపర్ చూసి ఇదే పేపరు అనుకొని అప్పుడు రాయటం మొదలు పెడితే మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఉదాహరణకి ఐటమ్ నెంబర్ 17 నేను చదువుతాను వినండి. 17 హైపర్ యాక్టివిటీ టెస్ట్. పెన్లు రెడీగా ఉంచుకోండి, పెన్ క్యాపులు తీసి రెడీగా ఉంచుకోండి, ఎందుకంటే తర్వాత 10 సెకండ్స్ కన్నా ఎక్కువ టైం ఇవ్వను. కరెక్ట్గా రాసినడికి నేను గిఫ్ట్లు ఇస్తాను. హైపర్ యాక్టివిటీ టెస్ట్. టిక్ ది కరెక్ట్ ఆన్సర్ ఇన్ 10 seconds. ఓన్లీ 10 సెకండ్ల టైం ఇస్తాను ఆఫ్టర్ రీడింగ్ ది క్వశ్చన్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, తొందరగా 2, 1 ఓవర్. హూ ఈజ్ ది వైఫ్ ఆఫ్ రామ? సీత. ఎంతమంది రాశారు చేతులు ఎత్తండి. పక్కనే 10 మార్కులు ఉన్నాయి చూడండి, 10 మార్కులు వేసుకోండి. వాట్ రివర్ ఫ్లోస్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఇంకో 10 మార్కులు వేసుకోండి. ఇప్పుడు 3వ ప్రశ్న నేను చదువుతాను వినండి. ఇఫ్ యూ డు నాట్ ఆన్సర్ ది అబౌట్ 2 questions యూ విల్ గెట్ 100 marks. ఇఫ్ యూ ఆన్సర్ దెమ్ యూ విల్ గెట్ 0 marks. మీకు ఎన్ని వచ్చినాయి మార్కులు? ఇప్పుడు అర్థమైందా రిఫ్లెక్స్ యాక్షన్స్కిను ఆగటానికి ఉన్న తేడా? ముఖ్యంగా మ్యాథమెటిక్స్, బ్యాలెన్స్ షీటు, కామర్స్ ఇవి చదివేవాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తొందరపడద్దు. ఇంజనీరింగ్ తొందరపడద్దు. రీడ్ ది క్వశ్చన్ పేపర్ థరోలీ అండ్ కంప్లీట్ ఇట్. మీకు ఇచ్చిన దాంట్లో ఐటమ్ నెంబర్ 2 చూడండి. ఐటమ్ నెంబర్ 2లో ఆఖరి 3 sentencesలో ఈగో టెస్ట్ అని ఉంటుంది ఒకటి. ఎస్ ఆ నో చెప్పండి. కనబడిందా? 4 ఈగో టెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అది చదవండి, పైకి చెప్పొద్దు దయచేసి. ఆన్సర్ పైకి చెప్పొద్దు. అందులో ఎఫ్ అనే అక్షరాలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టి పైకి చెప్పొద్దు దయచేసి. ఆన్సర్ పైకి చెప్పొద్దు. ఎఫ్ అనే అక్షరాలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టి పక్కన టిక్ పెట్టమంటున్నాడు. 5, 4, 3, 2, 1 టిక్ పెట్టండి. తొందరగా పెట్టండి. టిక్ పైకి చెప్పొద్దండి, పెట్టేయండి, టిక్ పెట్టేయండి. దాంట్లో 5 ఉన్నాయని రాసిన వాళ్ళు చేతులు ఎత్తండి. 5 తొందరగా ఎత్తండి, మన టైం లేదు. 5, 6 ఉన్నాయని రాసిన వాళ్ళు చేతులు ఎత్తండి. గుడ్. 7 వెరీ గుడ్. 8 ఇప్పుడు నేను చదువుతా చూడండి. ఫినిష్డ్, ఫైల్స్, ఫైన్, ఫ్రూట్స్, ఆఫ్, సైంటిఫిక్, ఆఫ్. మొత్తం 8 ఉన్నాయి, అందులో 8 ఉన్నాయి. 5, 6, 7 రాసిన వాళ్ళు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఒక చిన్న వాక్యం ఇచ్చి అందులో ఎఫ్ అనే అక్షరాలు ఎన్ని ఉన్నాయో చెప్పమంటే సరిగ్గా చెప్పలేని వాడు వాడిని నమ్మి 50,000 రూపాయల జీతం ఎలా ఇవ్వాలి చెప్పండి మీరే. దీన్నే తొందరపాటు అంటారు. ఇలాంటి తొందరపాటు తగ్గించుకోవటం 2వ పాయింట్ అండి. జీవితంలో పైకి రావాలంటే చదువు ఒకటే సరిపోదండి. చదువుతో పాటు జ్ఞానం కూడా ఉండాలి. నాగేశ్వరరావు ఎక్కడ వెళ్ళిపోయాడా? నేను అరగంట మాట్లాడి ఒక అరగంట రెస్ట్ తీసుకుంటాను. ఆ అరగంట ఇంకెవరితోనో మాట్లాడించండి, మళ్ళీ వచ్చి అరగంట మాట్లాడతాను. ఓకేనా? బాగా టైర్ అయిపోయానండి. ఎక్కడో పొద్దున్న లేచి నేను ఎక్కడో చెప్పి టైర్ అయిపోయి మళ్ళీ వచ్చాను. ఐ విల్ టేక్ 1/2 hour రెస్ట్ అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ అగైన్. జీవితంలో పైకి రావాలంటే చదువుతో పాటు జ్ఞానం కూడా ఉండాలి. జ్ఞానం అంటే ఏమిటి ఎవరైనా చెప్తారా? జ్ఞానం అంటే నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ జ్ఞానంలో ఒక భాగం మాత్రమే. ముఖ్యంగా లక్ష్య కాలేజీ వాళ్ళకి తెలిసి ఆన్సర్ ఆల్రెడీ చెప్పాను, మర్చిపోయారా కన్వీనియంట్గా? మన బ్రెయిన్లో కొన్ని కోట్ల న్యూరాన్స్ ఉంటాయి. వాటిల్లో యాక్టివ్గా ఉండేది 5 లక్షల న్యూరాన్స్ మాత్రమే. గట్టిగా ఆన్సర్ చెప్పండి, ఈ సర్టిఫికెట్ ఇస్తాను. గట్టిగా చెప్పిన వాళ్ళకి ఇస్తాను. పవన్ కళ్యాణ్ 3వ భార్య ఏ దేశస్తురాలు? ఆస్ట్రేలియా. న్యూటన్ ఫస్ట్ చలన సూత్రం ఏంటి? మన బ్రెయిన్లో ఉన్న 5 లక్షల న్యూరాన్స్లో ఏ న్యూరాన్ దేనికి కేటాయిస్తాం అనేదే జ్ఞానం.
పవన్ కళ్యాణ్ మూడో భార్య ఏ దేశస్త్రాలైనా మనకేమీ సంబంధం లేదు కదా, అయినా దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. జీవితంలో పైకి రావాలంటే ఈ 4 సంవత్సరాల ఉద్యోగం వచ్చే వరకు మనకి ఏది ఇంపార్టెన్స్ కాదో తెలుసుకోవాలి. నేను టీవీలు చూడొద్దని, సినిమాలు చూడొద్దని, ఆనందించొద్దని చెప్పటం లేదండి. వాటిని గుర్తుపెట్టుకోవద్దు అని చెప్తున్నాను. గుర్తుపెట్టుకునే కొద్దీ మన న్యూరాన్ స్పేస్ తక్కువైపోతుంది. ఇంటర్వ్యూలో ఏడ్ చేసిన అమ్మాయిలు నాకు తెలుసు, స్పృహ తప్పిపడిపోయిన అమ్మాయిలు తెలుసు, చెమటలు పట్టేసిన అబ్బాయిలు నాకు తెలుసు. ఎందుకంటే ఆన్సర్ తెలుస్తూనే ఉంటుంది, సమయానికి స్ఫురణకి రాదు. మొన్న ఇంటర్వ్యూలో ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాసో ఏదో అంటారు దాన్ని, నాకు తెలియదు, చాలా మంచి మార్కులు వచ్చిన ఒక అబ్బాయిని, నాకున్న తక్కువ నాలెడ్జ్, బికాజ్ ఐఎమ్ నాట్ ఏ ఇంజనీర్ ఆర్ మ్యాథమెటిషియన్, ఐ ఆస్క్డ్ హిమ్ ఏ స్మాల్ క్వశ్చన్, వాట్ ఈజ్ sin θ బై cos θ ఇంటూ tan θ బై tan స్క్వేర్ θ అని అడిగాను. చెమట పట్టేసిన ఆ అబ్బాయికి. ఇది 6వ క్లాస్ ప్రశ్న నాకు తెలిసినంతలో. ఎంతమ్మా? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1. ఇలాంటి రిఫ్లెక్స్ యాక్షన్స్ బ్రెయిన్స్ సరిగా స్పెండ్ చేయాలంటే రోజుకు ఒక అరగంట చదవాలి. వేసవి సెలవుల్లోనూ ఆదివారం కూడా చదవాలి. మీలో ఎంతమంది రాత్రిపూట టీవీ చూస్తూ భోంచేస్తారో చేతులు ఎత్తండి, తొందరగా ఎత్తండి. సరస్వతి ఉంది ఇక్కడ నా ముందు. మీకు భోంచేయడానికి టైం లేదా, టీవీ చూడటానికి టైం లేదా? పందిని ఇంగ్లీష్లో ఏమంటారు? పిగ్. సగం మంది మాట్లాడట్లేదు. ఎవరైతే మాట్లాడట్లేదో తెలిసి కూడా సరస్వతి గుడి మీద చేయబెట్టి చెప్తున్నాను, వాడికి 45 ఏళ్ళు వచ్చే వరకు పెళ్ళవదు. పందిని ఏమంటారు ఇంగ్లీష్లో? చూసారా మీలో ఎంత శక్తి ఉందో? అవసరమైనప్పుడు ఈ శక్తిని ఉపయోగించాం మనం. ఆఖరికి పంది కూడా తనేం తింటుందో చూస్తూ తింటుంది. ఈ టీవీ చూసేవాళ్ళు ఎలా తింటారు? అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాడు. అన్నం లేకపోయింటే తెలిసేది మీకు ఆ వాల్యూ. భోజనం చేసిన తర్వాత అమ్మ ఈరోజు కూర బాగుంది అని చెప్తే సంతోషంగా ఉంటుందా? ఆ టీవీ సీరియల్స్, మా టీవీ ముఖ్యంగా, నీ మొగుడే నా మొగుడు, నీకు నాకు ఒకడే మొగుడు, నీ కొత్త మొగుడే నా పాత మొగుడు, ఇలాంటి దరిద్రపు కొట్టు సీరియల్స్ చూస్తూ తింటే బాగుంటుందో మీరే ఆలోచించుకోండి. దీనివల్ల జరిగే నష్టం ఏంటో చెప్తున్నా. మీరందరూ మార్కులు రావటం లేదు, సరిగ్గా మాకు కాన్సన్ట్రేషన్ కుదరటం లేదంటానికి కారణాల్లో, చాలా కారణాల్లో ఈ కారణం కూడా ఒకటి. కడుపులో ప్యాంక్రియాస్ అని ఉంటుంది. అది కొన్ని ఎంజైమ్స్, కొన్ని ఎమినో యాసిడ్స్ రిలీజ్ చేస్తుంది. మీరు మిరపకాయ బజ్జీ తింటే గుండెల్లో మంట వస్తుంది, కానీ ఒక్క నిమిషంలో అది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుందంటే ప్యాంక్రియాస్ వెంటనే మిరపకాయ బజ్జీలో ఉండే క్యాప్సకైసిన్ అనే పదార్థానికి వ్యతిరేకంగా ఒక జ్యూస్ రిలీజ్ చేయటం వల్ల ఆ మంట తగ్గిపోతుంది. అదే మీరు మైసూర్ పాక్ తింటే దాంట్లో సాక్రిన్ ఉంటుంది. దాన్ని అది క్యాలరీస్గా మార్చడం వల్ల మీకు డయాబెటీస్ రాదు. ఇలాగ ప్యాంక్రియాస్ అనే ఒక అపురూపమైన వస్తువు కడుపులో ఉండటం వల్ల మనం ఏం తిన్నా దాన్ని అది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి ఉలిక్కిపడింది చూడండి. అలా ఉలిక్కిపడిన అమ్మాయి గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. కొంచెం సేపటిగా తగ్గిపోతుంది. ఎంతసేపటికి తగ్గుతుంది అనేది ఆ అమ్మాయి శరీరంలో ఉండే ప్యాంక్రియాస్ మీద ఆధారపడి ఉంటుంది. ప్యాంక్రియాస్ సరిగ్గా లేని వాళ్ళు, అమ్మ నా గుండె ఇంకా కొట్టుకుంటుంది అంటారు. అంటే 5-10 నిమిషాలు పడుతుంది అన్నమాట గుండె సరి అవ్వటానికి. కొంతమందికి వెంటనే సరి అయిపోతుంది. ఈ సరిగ్గా అవ్వటానికి, సరిగ్గా అవ్వకపోవటానికి కారణం నేను గట్టిగా అరిచినప్పుడు కడుపులో రిలీజ్ అయిన ఎడ్రినలిన్ అనే ఒక రసాయనం. మీరు రామ్ గోపాలవరం పిక్చర్ చూస్తూ, టీవీ చూస్తూ భోజనం చేస్తే అది హారర్ ఫిల్మ్ అయితే బోల్డ్ ఎడ్రినలిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది కడుపులో. కానీ మీరు తింటున్నది మైసూర్పాకు, అమ్మ బ్యూటిఫుల్గా చేసిన సాంబారు అయితే దానికి ఎడ్రినలిన్ అవసరం లేదు, కానీ ఇక్కడ రిలీజ్ అవుతుంది. దాన్ని బట్టి ఎప్పుడైతే నువ్వు తింటున్న దానికి నీ కడుపులో రిలీజ్ అవుతున్న యాసిడ్స్కి సంబంధం లేదో నీకు మైగ్రెయిన్, పొత్తి కడుపులో విపరీతమైన నొప్పి, బ్యాక్ పెయిన్, మొటిమలు రావటం, జుట్టు ఊడిపోవటం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. చదువు మీద అదే కాన్సన్ట్రేషన్ లేకపోవడానికి కారణం. నువ్వు ఎంత ద్రోహం చేస్తున్నావో, నీ పిల్లలకి నువ్వు ఎంత ద్రోహం చేస్తున్నావో ఈ టీవీ చూస్తూ అందరూ కలిసి భోంచేసే తల్లులకి
వాళ్ళకి నరకం వస్తుంది. ఇది నేను ఇప్పుడు ప్రూవ్ చేస్తా చూడండి. మీలో ఒకళ్ళకి నేను 1000 రూపాయల బహుమతి ఇస్తాను. ఆల్రెడీ నా స్పీచ్ విన్న వాళ్ళకి కాదండి ఇది. ఏం చేయాలంటే ఇప్పుడు నేను చేసిన ఒక ప్రయోగం మీరు చేయాలి, నేను చెప్పింది మీరు చేయాలి అంతే. కరెక్ట్గా చేస్తే 1000 రూపాయల బహుమతి ఇస్తా తొందరగా చేసిన వాళ్ళకి. నేను చెప్పింది చెయ్యాలి అంటే పంచజ్ఞానేంద్రియాల్లో ఒకటైన మీ చెవుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కానీ మీరు భోంచేస్తున్నప్పుడు నోటికి ఇవ్వకుండా మీ చెవికి కంటికి ఇస్తున్నారు. నోటికన్నా చెవి పవర్ఫుల్, చెవి కన్నా కన్ను పవర్ఫుల్ అని నిరూపించడమే నా ఉద్దేశం. మీరు చేయాల్సింది చాలా ఈజీ. నా దగ్గర నుంచి 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు క్యాష్ ఇవ్వను, 1000 రూపాయలు విలువగల హౌ టు స్టడీ అనే మంచి పుస్తకాలు ఇస్తాను. నేను కుడి చేయి ఎత్తండి అంటే పైకి ఎత్తండి, ఇంకా పైకి ఎత్తండి అంటే ఎత్తండి, నెత్తి మీద పెట్టుకోండి అంటే పెట్టుకోండి. ఎవరైతే ముందు చేశారో వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తారు. ఆర్ యు రెడీ? నాకు ఈ సౌండ్ సరిపోదు. కుడి చేయి ఈ లెవెల్లో ఎత్తండి. ఈ లెవెల్లో రా. ఎడం చేయి ఎత్తారు మీరు, కుడి చేయండి. నేతం సారీ, నేను తప్పు చేశాను. సారీ అండి, సారీ. రెడీయా? తిప్పండి. నేను ఈ లెవెల్లో చెయ్యి ఎత్తమన్న తర్వాత ఏం చేస్తే బాగుంటుందా అని ఇట్లా ఆలోచించుకొని ఇట్లా కొట్టుకున్నాను గుర్తురాక. ఇదంతా మీరు ఎందుకు చేశారు? ఇప్పుడు అర్థమైందా చెవి కన్నా కంటికి ఎంత పవర్ ఉందో? ఈసారి చేస్తారా పోనీ కరెక్ట్గా? ఈసారి 2000 రూపాయలు ఇస్తాను. ఇప్పుడు మీకు అర్థమైందా టెక్నిక్? నేనేం చెప్తాను నిజంగా ఇస్తాను. బాబు సీరియస్గా ఉండద్దు, ఇస్తాను రా. కొత్తగా పెళ్ళైందా? ఏంటి అంత సీరియస్గా ఉన్నావు? వద్దు, భయం నాకు సీరియస్గా ఉన్నవాళ్ళు అంటే. రెడీయా బాబు? నువ్వు సీరియస్గా ఉన్నావు గంప. నీకు టైం అయిపోతుంది తెలుసు నాకు, వెళ్ళిపోతావు, దిగిపోతావు. ఒక్క నిమిషం. కుడి చేయి మళ్ళీ ఎత్తి చూపుడు వేలు మధ్య వేలు ఒక సర్కిల్, కాబట్టి సర్కిల్ గుండ్రంగా ఉండకపోయినా పర్లేదండి, వంకర ఉంటుంది సాధారణంగా, మరీ గుండ్రంగా పెట్టక్కర్లేదు, టచ్ అయితే చాలండి. పెట్టుకొని రైట్ సైడ్ చిన్ మీద పెట్టుకోండి, దూరంగా తీసుకెళ్ళండి. మళ్ళీ ఎక్కడ తీసారో అక్కడే టచ్ చేయండి. పెట్టుకున్నారు కదా? గుండ్రంగా ఉండకపోయినా పర్లేదన్నా, గుండ్రంగా ఉండటం ఇంపాసిబుల్. ఎందుకంటే నేను చెప్పింది చూపుడు వేలు మధ్య వేలు, మీరు బొటనవేలు పెట్టుకున్నారు చూసుకోండి. నేను రైట్ సైడ్ చిన్ మీద పెట్టుకోమన్నా, మీరు బొగ్గ మీద పెట్టుకున్నారు. జీవితంలో పైకి వచ్చేవాళ్ళు ఒకసారి చెయ్యలే ఎత్తండి. నేను చెప్పిన మాట చెప్పండి, ముఖ్యంగా స్టూడెంట్స్. ఈ రోజు నుంచి గట్టిగా 4 రోజుల పాటు టీవీ చూస్తూ భోజనం చేస్తే మేము పంది కన్నా హీనము, నీచము, నికృష్టము, సరస్వతి మీద ఒట్టు. తగ్గిపోయింది వాయిస్. సరస్వతి మీద ఒట్టు. బుద్ధి, మనసు అని ప్రతి మనిషికి 2 ఉంటాయి. రేపొద్దున 7 o'clock పరీక్ష అయితే ఈరోజు టీవీలో మీ ఫేవరెట్ హీరో సినిమా ఉంటే సినిమా చూడమని చెప్పేది మనసు, చదువుకోమని చెప్పేది బుద్ధి. ఏ వ్యక్తికి అయితే బుద్ధి మనసుని కంట్రోల్ చేస్తుందో ఆ స్టూడెంట్ జీవితంలో పైకి వస్తాడు. మీరందరూ అనుకుంటున్నారు సెల్ ఫోన్లో మాట్లాడటం ఏదో ఇంకేదో స్క్రీన్లో. ఏం స్క్రీన్ అది? టచ్ స్క్రీనా? టచ్ అంటే ఇలా కదిపితే, నీ ఫోన్ కదా, ఇలా కదిపితే వెళ్ళిపోతుంటాం. ఆ టచ్ స్క్రీన్లు అదే జీవితం అనుకుంటారండి. ఒక పద్యం చదవడం కూడా మంచి అనుభూతే. మీ అందరికీ 10th క్లాస్లో చదువుకుని ఉంటారు. అటజని కాంచె భూమి సురుడు అంబర చుంబి శిరస్సరజ్జరి పటల ముహుర్లుట తపంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ ఘటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్. ఈ పద్యం చదవడం కూడా ఆనందమే కదా. సెల్ ఫోన్లో పవన్ కళ్యాణ్ 3వ పెళ్ళం ఎక్కడుంది అతకడం కన్నా ఇది ఎక్కువ ఆనందం అని ఎప్పుడైతే మీరు గ్రహించారో అప్పుడు మీకు ఎదురు ఉండదండి. మిత్రులారా, మీ అందరికీ నేను ఒకటే పాయింట్ చెప్తున్నాను. 32 సంవత్సరాలు వచ్చేసరికి ఒక BMW కారులో ఒక డ్రైవర్ నడుపుతుంటే మీరు వెనకాల సీట్లో కూర్చొని మీ ఇంటికి వెళ్ళి అమ్మని కారు ఎక్కించుకొని అలా తీసుకెళ్ళి తిప్పడంలో ఉండే ఆనందం ఏ టచ్ స్క్రీన్లు చేతుకోవటంలోనూ ఉండదని నా ఉద్దేశం అండి. చాలామంది
తప్పు చెప్పేది నా ముందు, మరి వీళ్ళు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ చాలామంది కౌన్సిలర్స్ చెప్పేది భవిష్యత్ ఆనందం కోసం వర్తమానంలో కష్టపడు అంటారు. ఐ నెవర్ బిలీవ్ ఇట్. భవిష్యత్తు ఆనందం కోసం ఈరోజు ఆనందంగా ఉండు అని చెప్తాను నేను. ఇది ఇంకా మంచి థియరీ అండి. మీరు ఎప్పుడన్నా టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడారా? ఎస్. అదిగో మళ్ళీ మీకు పెళ్ళి అవ్వదురా. ఎస్సానో? ఎందుకంటే ఒక అమ్మాయి జీవితం నాశనం చేయడం ఇష్టం లేదు నాకు. ఎస్ సార్, సార్ అలా ఉండదురా, గట్టిగా ఉండండి. ఎస్ సార్. అంత ఓపిక ఉంది కదా, చెప్పండి. ఎన్ని జీవితాలు పాపం అమాయకులు ఎలా ఉన్నారో చూడండి వాళ్ళు. టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడినప్పుడు ఒక టీం ఓడిపోతుంది, ఒక టీం గెలుస్తుంది. అక్కడ ఆడటం ఆనందమా, గెలవటం ఆనందమా? ఆడటం ఆనందం. చదువు కూడా అంతే. చదవటం ఆనందం, పాస్ అవటం బోనస్. నేను ఒక సినిమాకి పనిచేస్తే కొన్ని లక్షలు వస్తుంది, అది వేరు సంగతి. కానీ ఈరోజు పొద్దున 5 o'clock లేచి నా డ్రైవరు రాక సూట్ కేసు పట్టుకొని పరిగెత్తుకుంటూ టైం అయిపోతుందని పంజాగుట్ట వరకు పరిగెత్తుకుంటూ వచ్చి ఆటో ఎక్కి స్టేషన్కి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఆడిటోరియంలో 10 మంది అబ్దుల్ కలాంలు, 10 మంది మదర్ తెరీసాలో ఉంటారు. నా ఉపన్యాసంతో ఎవడన్నా ఒక్కడన్నా మారతాడు అని చెప్పి నేను డిసైడ్ చేసుకోవాల్సింది రెండే: సినిమాలకి రాయటమా, పిల్లలకి పాఠాలు చెప్పటం అని. ఒకసారి పాఠాలు చెప్పడం ఆనందం అనుకున్నప్పుడు ఇది మనస్ఫూర్తిగా మనసావాచ కర్మేణ ఈ పని చేయాలి. మీరు ఎప్పుడైతే చదువుకోవడానికి వచ్చారో చదువుకోవాలి. దానికన్నా పెద్ద ఆనందం ఇంకోటి లేదండి. ఒక చిన్న తోటమాలి 20,000 రూపాయలు అప్పు తీసుకొని ఒక మల్లె తోట వేశాడు. 3 సంవత్సరాల్లో మల్లెపూలు వచ్చినాయి. దాన్ని 40,000కి అమ్మాడు. 20,000 తీసుకున్న అప్పు, 5,000 వడ్డీ చెల్లించేశాడు. మిగతా 15,000 మిగిలినాయి. ఈ 3 నెలలు నెలకు 5,000 రూపాయలు చొప్పున తిని మళ్ళీ పంటేశాడు. మళ్ళీ 40,000 వచ్చినాయి. జీవితం అంతా ఇలా కొనసాగిపోతుంది అనుకోండి. వాడు సామాన్యుడు. మరి గొప్పవాడు ఏం చేస్తాడు? భూమి తడుపుతున్నప్పుడు మట్టి వాసన వస్తుంది. ఆ మట్టి వాసన ఎంజాయ్ చేస్తాడు. భూమిని చీల్చుకొని మొక్కలు పైకి వస్తాయి. కళ్ళతో మొక్కలు రావటాన్ని, తను పెంచిన మొక్కలు పైకి రావటాన్ని ఆనందిస్తాడు. తర్వాత పూలు వస్తాయి, పరిమళం వస్తుంది, ఆనందిస్తాడు. పూలు అమ్మేస్తాడు. అక్కడ అమ్మటం బోనస్. ఇదంతా ఆనందం, ప్రాసెస్ ఆనందం. అలాగా మీరు ఎప్పుడైతే చదువుని ఆనందించారో జీవితం అద్భుతంగా ఉంటుంది. మీ జీవితాలన్నీ ఇప్పుడు విజయవాడ రైల్వే ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి. అక్కడికి రకరకాల ట్రైన్స్ వస్తుంటాయి. ఒక ట్రైన్ చాలా అద్భుతంగా ఉంటుంది, ఎయిర్ కండిషన్ టోటలీ. అందమైన పెయింటింగ్స్ ఉంటాయి లోపల, సెల్ ఫోను, టచ్ స్క్రీను అన్నీ ఉంటాయి. అది ఎక్కితే అది మిమ్మల్ని కళ్ళు తెరిచే లోపల జైసల్మీర్ ఎడారిలో దింపుతుంది. ఇంకో ట్రైన్ మామూలుగా, అందులో ఉంటాయి ఆనందాలు, కానీ ఆ ఆనందాలని పుస్తకాలు అంటారు. అది ఆనందమే. ఆ చదువుతూ ఉంటే అది కాశ్మీర్లో దింపుతుంది. ఒకసారి జైసల్మీర్ వెళ్తే 10,000 రూపాయల జీతంతో సెటిల్ అవ్వాలి. ఒకసారి కాశ్మీర్ వెళ్తే 1,00,000 రూపాయల జీతంతో సెటిల్ అవ్వచ్చు. 1,00,000 రూపాయల నుంచి 1,00,00,000 రూపాయలు వెళ్ళటం ఈజీ, 10,000 నుంచి 1,00,000 రూపాయలు వెళ్ళటం కష్టం. ఏది కావాలో మీరు డిసైడ్ చేసేది 4 ఇయర్స్లోనే. జీవితంలో పైకి వచ్చిన వాళ్ళందరూ పెద్ద తెలివైన వాళ్ళు కాదని నా జీవితమే నేర్పింది నాకు. నేనేం పెద్ద తెలివైన వాడిని కాదు. అసలు నాకు ఏమీ రాదండి, ఏమీ రాదు నాకు. అసలు అన్నీ నేర్చుకున్నవి. ఒక తెలుగు కానీ, ఒక సైన్స్ కానీ, జమ్మల మడుగు, ఖమ్మం ఏముంటుందో మాకు. అక్కడక్కడ చదువుకొని, అక్కడక్కడ చేసి నెమ్మదిగా నేర్చుకొని, ఆ చదువులో ఉండే విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పురుషాళికి విద్య యశస్సు భోగకరి అన్నాడు. అలాంటి విద్యను ఆస్వాదిస్తూ సరస్వతీదేవి కళామతల్లి గళానికి ఒక వినూత్న హారం చేకూర్చాలనే ఉద్దేశంతో చేసుకున్న తపనే ఈ చదువు అండి. మిస్టర్ గణేష్ told you about strategy, dream, fulfillment. ఇదంతా చూస్తుంటే నాకు కథ జ్ఞాపకం వచ్చింది. ఆయన చెప్పిన దాన్ని కొంచెం తెలుగులో చెప్తాను నేను. ఒక రాజుగారికి ఒక అనుమానం వచ్చిందంట. ఒక అమ్మాయి, పాప మాట్లాడకమ్మా, ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్తూ ఉంటే ఆ అమ్మాయి
మనసులో ఏం కోరుకుంటుంది? ఒక దేవత కనబడి నువ్వేదైనా కోరుకుంటే ఆ కోరిక తీరుస్తాను అంటే ఆ అమ్మాయి దేవతను ఏం అడుగుతుంది? మీరు ఎవరైనా చెప్తారా? ఎనీ ఆన్సర్ అమ్మాయిలు చెప్తారా? మీరు అత్తారింటికి వెళ్తున్నప్పుడు ఒక దేవత కనబడి, ఆయన చెప్పిందే, గణేష్ చెప్పిందే నేను మామూలుగా చెప్తున్నాను, ఏం చెప్తుంది? ఏం అడుగుతుంది? రాజుగారికి మంత్రి గారు ఏం చెప్పలేకపోయాడు, ఆయన ముసలాయన. ఈ రాజుగారు అన్నట్ట, మంత్రి రేపొద్దున 6 o'clock లోపల నా ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే మీకు ఉరి వేయిస్తాను అన్నట్టు. ఆ మంత్రి గారు ఇంటికి వచ్చి రాత్రి 1 గంటకి ఇంట్లో పచారులు చేస్తూ ఉంటే మంత్రి కుమారుడు, ఒక అద్భుతమైన కుర్రాడు, పెళ్ళవలేదు ఇంకాను, నాన్న ఎందుకు తిరుగుతున్నావు ఇలా అని అడిగితే, రేపొద్దునకి నేను ఉండనురా, మా పిచ్చిరాజు గారు నన్ను ప్రశ్న అడిగాడు, ఒక అమ్మాయికి పెళ్ళి అత్తారింటికి వెళ్తుంటే దేవత కనబడి నీకేం కోరిక కావాలో కోరిక తీరుస్తాను అంటే ఏం కోరుకుంటుందో నాకు తెలియక నీకేమన్నా తెలుసా అని అడిగాడు. పాపం ఈ కుర్రోడికి ఇంకా అమ్మాయిలతో పరిచయం లేదు, వీడికి తెలియదు. రేపొద్దునకి ఫాదర్ ఉన్నాడని తెలిసి ఆ కొడుకు చాలా లవబుల్ బాయ్, ఫాదర్ని బాగా లవ్ చేసేవాడు. అందుకని ఇంట్లోంచి బయట, బాబు ఇడి చూడమ్మా నీకోసం చెప్తున్నాం, ఇంట్లోంచి గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు, పొద్దునకి తండ్రి ఉన్నాడు. అలా వెళ్తూ వెళ్తూ కొండ మీదకి వెళ్ళాడు. ఆ కొండ దగ్గర ఒక గుడి ఉంది, ఆ గుడిలో ఒక బిచ్చకత్తి ఉంది. ఆ బిచ్చకత్తి ఎలా ఉందంటే తైల సంస్కారం లేదు, అట్టలు కట్టేసిన జుట్టు, మొహం మీద స్ఫోటకం మచ్చలు, పొట్టమ్మాయి, అందవికారంగా ఉంది. ఏం మంత్రి కుమారా ఇలా వచ్చావు అర్ధరాత్రి తెల్లవారుజామున అని అడిగితే, మా నాన్న రేపు ఉండడు, ఒక ప్రశ్నకి ఆన్సర్ తెలియక అని చెప్పి ఆ ప్రశ్న చెప్పాడు. ఆ పిచ్చిరాజు గారు ఈ ప్రశ్న అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి అంది, బిచ్చకత్తి అంది, నేను ఆ ప్రశ్నకి సమాధానం చెప్తాను, ప్రొవైడెడ్ నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే అని. ఈ మంత్రి కుమారుడికి తండ్రి అంటే ఎంత ప్రేమ అంటే నేను చేసుకుంటాను అన్నాడు. ఆ బిచ్చకత్తని తీసుకొని రాజప్రసాదంలో ఇలా అందరూ కూర్చున్న దగ్గరికి తీసుకెళ్తే, రాజా నీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను విను. ఏ అమ్మాయి అయినా సరే పెళ్ళి అత్తారింటికి వెళ్తున్నప్పుడు ఒకటే కోరుకుంటుంది, నా పుట్టింట్లో నేను ఎంత స్వేచ్ఛగా ఉన్నానో, నా కోరికలు ఎలా తీరుతున్నాయో, నా ఇండివిజువాలిటీ పుట్టింట్లో ఎలా ఉందో అదే వ్యక్తిత్వం నా అత్తగారింట్లో కూడా, నా మొగుడి దగ్గర కూడా ఉండాలి అని నేను కోరుకుంటాను అని చెప్పాను. ఎవడైతే చప్పట్లు కొట్టలేదో, ఇది నా కోసం కాదు, ఆ అమ్మాయి సమాధానం కోసం చెప్పాను కదరా. సంసారం బాగా చేయాలంటే చప్పట్లు కొట్టడం నేర్చుకుంటారు బాగా. ఇప్పుడే ఇట్లా కొట్టిన వాళ్ళు రేపు అప్పుడు రాజుగారు మంత్రి గారికి ఒక పెద్ద విషమ సమస్య వచ్చింది. బిచ్చగత్తినిచ్చి కొడుకు పెళ్లి చేయాలా వద్దా అని. బాబా మాట్లాడకమ్మా, ఇటు చూడమ్మా, తెల్ల చున్నీ అమ్మాయి పక్కమ్మాయి. నేను చేయను అన్నట్టు. అప్పుడు మంత్రి కుమారుడు అన్నట్ట, నేను ప్రామిస్ చేశాను నేను చేసుకుంటాను అని. రాజా ఇంటికి వెళ్తే మళ్ళీ నా తండ్రి ఏదైనా మాట మార్చేస్తాడు, ఇక్కడే మండపం అరేంజ్ చేయండి, నేను మంగళసూత్రం కడతాను అన్నట్టు. అతను మంగళసూత్రం కడుతున్నప్పుడు దేవత దిగింది కిందకి. రాజకుమారా, అద్భుతంగా నువ్వు మాట మీద నిలబడ్డావు కాబట్టి ఈ అందవిహీనైన బిచ్చగత్తికి నేను ఒక వరం ఇస్తున్నాను. రోజుకి 12 గంటల పాటు ఈ అమ్మాయి ఐశ్వర్యరాయ్ కన్నా 100 రెట్లు అందంగా తయారు చేస్తాను. ఏ 12 గంటలు కావాలి, పగలా రాత్రి కోరుకో అన్నాడండి. బయట తిరుగుతూ నీతో పాటు ఫంక్షన్స్కి నా భార్య అని గర్వంగా చెప్పుకోవడానికి పగలపూట కావాలా, రాత్రిపూట ఏకాంతంలో ఒక అప్సరతో ఉన్నాను నాకు ఫీలింగ్ కలగడం కోసం రాత్రిపూట కావాలా, కోరుకో అన్నాడు. మీరైతే ఏం చెప్తారు రా కుర్రోళ్ళు? చెప్పాలి, సర్టిఫికెట్ ఇస్తాను. పగలా రాత్రి ఓన్లీ 12 hours. వాడు నా స్పీచ్ విన్నాడు ఎవడోడు. అప్పుడు రాజకుమారుడు అన్నట్టు, మంత్రి కుమారుడు అన్నట్ట, రాజా ఆ అమ్మాయి ఏం చెప్పింది, నేను పుట్టింట్లో ఏ వ్యక్తిత్వంతో బతుకుతానో అదే వ్యక్తిత్వం అత్తారింట్లో కూడా బతకాలి అని కోరింది. ఆవిడ పగలు అందంగా ఉండాలా రాత్రి అందంగా ఉండాలా నిశ్చయించడానికి నేనేవ్వండి, ఆవిడ నిశ్చయించుకోవాలి. కాబట్టి ఆవిడకే ఇవ్వండి, ఆవిడే నిశ్చయిస్తుంది. అప్పుడు ఆ సమాధానానికి దేవకన్య సంతోషించి పగలు రాత్రి మొత్తం 24 hours అందంగా ఉండేటట్టు ఆశీర్వదించి వెళ్ళిపోయిందంట. ఇది మన గణేష్ చెప్పిన మొట్టమొదటి నుంచి డ్రీము, ఫుల్ఫిల్మెంటు, ఎఫర్ట్స్. అంటే నీ వ్యక్తిత్వాన్ని పెంచుకో.
ఈ వ్యక్తిత్వాన్ని పెంచుకోవడం అంత ఈజీ కాదండి. మన పట్ల మనకు నమ్మకం ఉంటే ఆ వ్యక్తిత్వం బాగా వస్తుంది. అదే మీకు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ పాయింట్, డెవలప్ ఏ గుడ్ పర్సనాలిటీ. వాట్ డూ యూ రిక్వైర్ టు డెవలప్ ఏ గుడ్ పర్సనాలిటీ? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగి మీ జీవితంలో పైకి వచ్చే వాళ్ళందరూ చేతులు ఎత్తండి అంటే దాదాపు 199 మంది ఎత్తుతారు, బద్ధకం ఉన్నోళ్ళు తప్ప. కానీ నా రెండో ప్రశ్న సమాధానం చెప్పడం కష్టం. మీరు ఏ వయసులో జీవితంలో పైకి వద్దాం అనుకుంటున్నారు? చెప్తావా? చెప్పు. జీవితంలో ఏముంటే పైకి వచ్చినట్టు? జీవితంలో ఏముంటే పైకి వచ్చినట్టు ఫస్ట్ పాయింట్లో రాసే చూడండి. వాటినే షడ్గుణ ఐశ్వర్యాలు అంటారు. మీరు గుడికి వెళ్ళినప్పుడు నెత్తి మీద పెట్టే శటగోపం తాలూకు డెఫినేషన్ అది. శటగోపం కాన్సెప్ట్ అని రాసే చూడండి. గుడికి వెళ్ళినప్పుడు మీరు అర్చకుడు మీ నెత్తి మీద పెట్టే సిల్వర్ క్రౌన్, శటగోపం తాలూకు రహస్యం ఏంటంటే, భగవంతుడా ఈ భక్తుడికి 6 గుణాలు తొలగించి 6 గుణాలు ఇవ్వు అని పెడుతున్నాడు. తొలగించే గుణాలు ఏంటంటే మద, మాత్సర్య, కామ, క్రోధ, లోభ, అహాలు. అవి పోయి ఈ 6 గుణాలు వస్తే మీరు జీవితంలో పైకి వచ్చినట్టు. ఏమిటి 6 గుణాలు అక్కడ రాసే చూడండి. ఫస్ట్ ఈజ్ ఆరోగ్యం. అందుకే సరదాగా చెప్పట్ల, జోక్ వేసినట్టు చప్పట్లు కొట్టండి రా, హుషారుగా ఉండండి రా, నవ్వుతూ ఉండండి రా అని చెప్తున్నది మీలో హుషారుని తీసుకురావడం కోసం. ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా ఇంకో మనిషి ఉంటాడు. ఆ మనిషి నిద్రపోతూ ఉంటాడు. అలా ఆ మనిషి నిద్రపోతున్న బట్టే ఈ బతికున్న మనిషి, మెలకుగా ఉన్న మనిషి సెల్ ఫోన్లో ఆడుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ నిద్రపోతున్న మనిషి లేచాడో వీడు వాడితో ఆడుకుంటూ ఉంటాడు. వాడిలో అంతర్గతమైన శక్తి గోల్డ్ ఉంటుంది. మేము అభిలాష అనే తీస్తున్న సమయంలో నా రైటర్ అభిలాష రైటర్, నేను స్టోరీ రైటరు, నా డైలాగ్ రైటర్ సత్యమూర్తి అని కుర్రోడు ఉండేవాడు. వాడికి అభిలాష టైంలో పెళ్ళయింది. మా నెక్స్ట్ పిక్చర్ ఛాలెంజ్, ఆ టైంకి వాడికి కొడుకు పుట్టాడు. 4 సంవత్సరాలకి మేము జగదేక వీరుడు అతిలోక సుందరి తీసే టైంకి వాడికి 5 ఏళ్ళు వచ్చినాయి కుర్రోడికి. ఆ టైంలోనే వాడు ఏది కనబడితే దాని మీద చేతులతో ఇలా వాయిస్తూ ఉండేవాడు. వాడిలో నిద్రపోతున్న వ్యక్తి ఒక మ్యూజిక్ వాయించేవాడని తెలుసుకొని మా ఫ్రెండ్ సత్యమూర్తి వాడికి కీబోర్డు కనిపించాడు. వాడు ఎక్కువ మాట్లాడేవాడు కాదు, చదువు కూడా అద్భుతమైన చదువేం లేదు, మామూలుగా చదువుకునేవాడు. ఎప్పుడూ హుషారుగా నవ్వుతూ డ్యాన్సులు చేస్తూ ఉండేవాడు. తర్వాత మేము 15-20 సంవత్సరాలకి శక్తి అని జూనియర్ ఎన్టీఆర్ సినిమా తీసే టైంకి వాడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు. వాడి పేరు దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్లో మనిషిని మేలుకొల్పింది వాడి ఫాదర్. నాలో మనిషిని నిలబెట్టింది మా ఫాదర్. మీలో నిలబెట్టాల్సింది ఈ వయసులో మీరే. మీరు ఎప్పుడైతే మీలో ఉన్న ఆ వ్యక్తితో స్నేహం చేశారో బయట స్నేహితులందరూ తుప్పు రాలినట్టు రాలిపోతారు. మీకు ఒకటే స్నేహితుడు ఉంటాడు, ఆ స్నేహితుడి పేరు గెలుపు. ఎప్పుడైతే మీరు గెలుపుతో స్నేహం చేశారో యూ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కొంచెం టైం దొరికితే వాడితో మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ ఎలా గెలవాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి. ఆ నెక్స్ట్ ఏం చేయటమే ఆనందం. చాలామంది అంటారు హార్డ్ వర్క్ చేస్తే జీవితంలో పైకి రారా. నేను నమ్మను. హార్డ్ వర్క్ ఏంటి నా మొహం? హార్డ్ వర్క్ అంటే కష్టమైన పని. ఎప్పుడైతే నీకు పని ఇష్టమైందో అది కష్టం ఎలా అవుతుంది? అవదు. ఇవాళ రాత్రి 11:30కి నేను బయలుదేరి విజయవాడ వెళ్ళి, అక్కడి నుంచి గుంటూరు వెళ్ళి, గుంటూరు నుంచి రాజమండ్రి వెళ్ళి ఎలా చెప్పుకుంటూ పోవాలి. మళ్ళీ నేను హైదరాబాద్ వెళ్ళేది 10వ తారీఖున. రోజుకి 6 గంటలు ఇట్లా 70 ఏళ్ల వయసులో నిలబడి మాట్లాడటానికి ఇది హార్డ్ వర్క్ అనుకుంటే నాకు ముసలితనం వచ్చేస్తుంది. ముసలితనం రాకుండా ఉండాలంటే మీకు ఒకటే గుర్తు, మహాత్మా గాంధీ, మదర్ తెరిసా, అబ్దుల్ కలాం, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ, వీళ్ళందరూ ముసలోళ్ళు అవ్వకుండా ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు తమ చేస్తున్న పనిని ప్రేమించటం. ఎప్పుడైతే నువ్వు చేస్తున్న పని నువ్వు ప్రేమించావో నువ్వు ముసలోడు బాబు. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మదర్ తెరిసా అండ్ మహాత్మా గాంధీ. జీవితాన్ని ప్రేమించు, నిన్ను నువ్వు ప్రేమించుకో. ఇదంతా అయిపోయిన తర్వాత 20 మినిట్స్ అనదర్ 20 మినిట్స్ 20 నిమిషాలు మాట్లాడతా. ఓకే, అవుదండి. మీకు ఇచ్చిన దాంట్లో అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ 18వ పాయింట్ కింద ఐక్యూ అని ఉంటుంది చూడండి. ఒకటి, మీరు జీవితంలో మంచి ఉద్యోగం సంపాదించాలంటే ఈ ఐక్యూ పెంచుకోవడం ముఖ్యమండి. ఆల్రెడీ నా స్పీచ్ విన్న వాళ్ళకి ఇది బోర్ కొట్టచ్చు, మిగతా వాళ్ళ కోసం చెప్తున్నాను. ఐక్యూ అండ్ ఇంటెలిజెన్స్ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంది చూడండి.
జ్ఞానం అనేది కొన్ని విషయాల సముదాయం. ఆ విషయాలు ఏమిటో కింద 10 రాశాను చూడండి. ఆ 10 కలిస్తే వచ్చేది జ్ఞానం. ఈ 10 పెంచుకోవడం చాలా ఈజీ అయిన పని అండి. మీరు పేజీ వెనక్కి తిప్పండి, వైట్ పేపర్ ఉంటుంది. దాని మీద నేను కొన్ని నెంబర్స్ చెప్తా, రాసుకోండి. ఫస్ట్ నెంబర్ 12, 12. రెండో నెంబర్ 23. మూడో నెంబర్ 34. నాలుగో నెంబర్ 56. ఐదో నెంబర్ 67. ఆరో నెంబర్ 78. ఏడో నెంబర్ 89. ఒక అమ్మాయి ఒక అబ్బాయి రెండమ్మ స్టేజ్ మీదకి. అంతకుముందు వచ్చిన వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు రావాలి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి చాలమ్మా. పెన్ ఇవ్వ, పెన్. నువ్వు అక్కడ ఉంటావు బాబు, వెనకాల. నువ్వు వెళ్ళిపోము బాబా, ఇట్రా, నువ్వు దూరంగా వెళ్ళి. నీకు ఈ నెంబర్ చెప్తున్నాను, వెళ్ళిపో బాబు. ఇక్కడ ఇక్కడ నువ్వు ఇట్రా, నీకు నెంబర్ చెప్తున్నాను, ఇక్కడ నిలబడు. నేను మనసులో మీకు ఇచ్చిన నెంబర్లో ఒక నెంబర్ అనుకున్నానండి. అది 12 అవ్వచ్చు, 23 అవ్వచ్చు, 34 అవ్వచ్చు, 78 అవ్వచ్చు, 89 అవ్వచ్చు. ఇందులో ఒక నెంబరు అబ్బాయికి చెప్పాను. ఆ 2 అంకెల్లో ఒక అంకె అబ్బాయికి చెప్పాను, ఒక అంకె అమ్మాయికి చెప్పాను. ఇప్పుడు నేను మనసులో అనుకున్న అంకె ఏమిటో వీళ్ళిద్దరూ కలిసి ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకుండా, సైకిల్ చేసుకోకుండా నాకు చెప్పాలి. ఎట్లా? 23 అవ్వచ్చుగా? చెప్పగలరా? 34 12? మీకెలా తెలుసు? ఈ అమ్మాయికి ఒక నెంబర్ తెలుసు, ఈయనకు ఒక నెంబర్ తెలుసు. 2 విడగొట్టి ఒకళ్ళకోటి చెప్పాను. వాళ్ళిద్దరిని కలిపి చెప్పంటాను. వెళ్ళిపోండమ్మా. చెప్పలేరుగా? 23 అవ్వచ్చు కదా? ఫస్ట్ నాకు ఇచ్చిన 3. ఆ అబ్బాయికి 2 ఇచ్చి ఉండొచ్చుగా? వెళ్ళిపోండి. ఇది తెలివితేటలకి పరాకాష్ట అండి. వేణు భగవాన్, జాగ్రత్తగా విను. ఒక అమ్మాయికి 1 ఇచ్చి ఒక అమ్మాయికి 2 ఇచ్చా అనుకోండి, ఈజీగా చెప్పేయచ్చు. ఎందుకంటే 0 1 లేదు కాబట్టి. మీరు ఇచ్చిన నెంబర్లో ఒకదాని నెంబర్ కన్నా ఇంకో నెంబర్ ఒకటి ఎక్కువ చూసుకోండి. ఒకళ్ళకి 2 ఇచ్చి ఉంటే 1 ఇచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఇంకోటి 2 అని చెప్పేసి ఉండేవాళ్ళు, ఎందుకంటే 0 లేదు కాబట్టి. అతను మాట్లాడలేదంటే అతని దగ్గర ఉన్నది 1 కాదు అని ఆ అమ్మాయి గ్రహించాలి. తన దగ్గర ఉన్న నెంబర్ 2 అయి ఉంటే ఆ అమ్మాయి 12 అని చెప్పి ఉండేది, ఇతను 1 చెప్పకపోతే. కాబట్టి ఇతని దగ్గర ఉన్నది 1 కాదు, అతని దగ్గర 2 కాదు, కాబట్టి ఇతని దగ్గర ఉన్నది 3 అయ్యి ఉండాలి. ఇతని దగ్గర 4 ఉంది కాబట్టి కంపల్సరీగా 43 34 అయ్యి ఉండాలని చెప్పుకోవటమే తెలివి. ఈ తెలివి మీ ఇంట్లో పేరెంట్స్ నేర్పాలి మీకు. డైనింగ్ టేబుల్ దగ్గర ఇట్లాంటి గేమ్స్ ఆడుకుంటే జీవితంలో అద్భుతమైన తెలివితేటలు వస్తాయి. ఏ స్కూల్లో కూడా ఇది చెప్పరు. మీకు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ పాయింట్ చూడండి, నాలెడ్జ్ అని ఉంది. నాలెడ్జ్ అంటే చదువు. చదువు అంటే ఏమిటి చెప్పగలరా? చదువు అంటే ఏమిటి? మనం కాలేజీ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మన బుర్రలో మిగిలేదాన్ని చదువు అంటారు. మీకు న్యూటన్ మొదటి చలన సూత్రం తెలియలేదంటే 8వ క్లాసులో చదువులో ఫిజిక్స్లో ఒక భాగం మీరు మర్చిపోయారనమాట. ఎప్పుడైతే మనం సిలబస్ కోసం చదువుకున్నామో అది చదువు కాదు. ఐన్స్టీన్ అంటాడు, వాట్ ఎవర్ దట్ ఈస్ రిమైన్డ్ ఇన్ యువర్ బ్రెయిన్ ఆఫ్టర్ గోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ కాలేజ్ ఈజ్ కాల్డ్ ఎడ్యుకేషన్. ఎడ్యూస్ అంటే లాటిన్లో నిన్ను నువ్వు తెలుసుకో, నో థై సెల్ఫ్. నువ్వు తెలుసుకోవటమే చదువు. మీకున్న 7 సబ్జెక్టులు. 7 సబ్జెక్టులలో ఒక్కో సబ్జెక్టులోనూ 300 ప్రశ్నలు ఉంటాయి. 2100 ప్రశ్న. 2100 విషయాలు నువ్వు గుర్తుపెట్టుకుంటే నీకు స్టేట్ ర్యాంక్ రాక ఏం చేస్తుంది? అందరు నవ్వారు. నేను CA 3 yearsలో కంప్లీట్ చేశాను. CA 3 yearsలో ఎట్లా చేశావు? ఏముంది CA? మీరు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, ఏరి ఇక్కడ CA ఏముంది? CA మ్యాక్సిమం 5 సబ్జెక్టులు, ఒక్కో సబ్జెక్టులో 200 ప్రశ్నలు, 1000 ప్రశ్నలు. రోజుకో ప్రశ్న చదివితే 3 సంవత్సరాలు అయిపోతుంది. సో సింపుల్ యాజ్ దట్.
నేను ప్రామిస్ చేసి సరస్వతి గుడి మీద చేయబెట్టి చెప్తున్నాను. నేను 30 సినిమాలు పనిచేశాను. సరస్వతి గుడి మీద చేయబెట్టి చెప్తున్నాను. నయనతార ఆమెతో కలిసి నేను అనామిక అనే సినిమా చేశాను. ఇలియానాతో కలిసి శక్తి అనే సినిమా తీశాను ఈ మధ్యకాలంలో, గత 10 ఇయర్స్లో. వీళ్ళిద్దరు అమ్మాయిలు కాకుండా హన్సిక, అనుష్క, శ్రేయ, 4 పేర్లు చెప్పమ్మా హీరోయిన్ పేర్లు, నాకు తెలియదు, కూర్చో. వీళ్ళందరినీ నా ఎదురుగా నిలబెట్టి ఏ అమ్మాయి ఎవరో అని చెప్పంటే ప్రామిస్ అండి నాకు తెలియదండి, బట్ సినిమాలు ఎంజాయ్ చేస్తాను టీవీలో. నాకు వాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాకు గుర్తుండాల్సిందల్లా, when a body is totally or partially immersed in a liquid, it loses some weight. That weight is equal to the weight of the liquid displaced in the Archimedes principle అని. ఫైలం ప్రోటోజోవా, పోరిఫెరా, ఫైలం అన్నెలిడా, మొలస్కా అనేది ఫైలమ్స్ అని, జువాలజీ అని. ఇవి నాకు గుర్తుండాలి. నాకు అనుష్క ఎంత ఆనందం ఇస్తుందో ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ అంతే ఆనందం ఇస్తున్నప్పుడు అనుష్కను ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? నేను ఆర్కిమిడీసే గుర్తుపెట్టుకోవచ్చు కదా. 2 ఆనందాలు ఒకటే అయినప్పుడు, ఆ 2 ఆనందాలు ఒకటి కావాలంటే నువ్వు అనుష్కను రాత్రిపూట తలుచుకోవటం మానేయాలి. సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మీ వయసులో ఉంటుంది, మీ వయసులోంచి వచ్చినాడు నేను కూడా. కానీ తినటానికి తిండి లేక క్యారియర్లు మోస్తూ, నాకు క్షవరం కూడా నేను ఇప్పటికి నేనే చేసుకుంటాను, 50 సంవత్సరాల నుంచి నాకు క్షవరం. అది బేదతనం అంటే. ఆ బేదతనం నుంచి తనని రక్షించాలనే బాధ్యతతోనే కదా మీ పేరెంట్స్ మీకు చదువు చెప్తున్నది. వాళ్ళని పైకి తీసుకురావాల్సిన ఒక అవసరం మనకుంది కదా అనే ఫీలింగ్తో నేను అనుష్కని మర్చిపోయి ఆర్కిమిడీస్ గుర్తుపెట్టుకున్నాను. ఇప్పుడు నాకు అవసరం లేదు ఇంకా, ఎందుకంటే అనుష్క కావాలంటే నేను ఫోన్ చేస్తే డిన్నర్కి వస్తుంది. బికాజ్ ఐఎమ్ ఏ రైటర్, ఐ కెన్ గివ్ హర్ ఎ ఛాన్స్. అంటే ఆవిడకి అంత స్టేటస్ ఉందా, స్టేటస్ అంటే అవసరం ఉందా లేదా నాకు తెలియదు, కానీ చెప్తున్నాను అసలు. దిస్ ఈజ్ వేర్. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్, అతను ఎవరు, దేవిశ్రీ ప్రసాద్ పేరు చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టి అరిచారు. నీ పేరు చెప్తే ఒక్కడన్నా అరుస్తాడా, ఒక్కడన్నా చప్పట్లు కొడతాడా? అలాంటి కొట్టడానికి రావడానికి నువ్వేం చేయాలి అనేదే జీవితం. అదేదో కష్టమైంది కాదండి, అసలు కష్టమైంది కానే కాదు, మనం అనుకోవడంలో ఉంటుంది. నువ్వు హోటల్కి వెళ్ళి నూడిల్స్ ఆర్డర్ చేసావు, వాడు వేయించిన వానపాములు ఇచ్చాడు, సగం తిన్న తర్వాత వానపాములు అని చెప్తే నీకు వాంతి వస్తుంది. మరి చైనా వాడు ఎట్లా తింటున్నాడు వానపాములు? వాడికి చిన్నప్పటి నుంచే వానపాములు తింటాం ఇష్టం చేశారు కాబట్టి. ఎప్పుడైతే నీకు ఏదైనా ఇష్టం అయితే అది జీర్ణం అవుతుంది, కష్టం అయితే వాంతి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు చదువు కష్టం అనుకున్నావో వాంతి వస్తుంది, ఇష్టం అనుకుంటే అది ఉంటుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. దట్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్. ఒక 5 అబ్బాయిలు 5 అమ్మాయిలు స్టేజ్ మీదకి రావాలి, చాలా అవమానం చేస్తా వాళ్ళని, అవమానం చేస్తాను వాళ్ళని, దానికి ప్రిపేర్ అయితేనే రండి. 5 చాలండి ఆర్గనైజర్స్, 5 పంపించండి చాలు. 5 అమ్మాయిలు 5 అబ్బాయిలు మిమ్మల్ని అవమానం చేయడానికి రెడీ అయితేనే రండి, అవమానం కాబట్టానికి రెడీ అయితేనే రండి. జీవితంలో చాలా ఆటుపోట్లు తినాలి. మీరు ఏ టీసీఎస్లోనో ఇన్ఫోసిస్లోనో పనిచేస్తే వరుసగా ఈ లైన్ మీద నిలబడినమ్మా, అమ్మాయిలు అబ్బాయిలను, ఈ పెద్ద లైన్ ఉంది కదా, రిబ్బన్ కట్టిన లైన్, ముందు లైన్లో అమ్మాయిలు, వెనకాల లైన్లో అబ్బాయిలు, అలా ఇష్టమైన నిలబడండి తొందరగా. ఒకళ్ళకి ఇంత దూరం ఉండాలి. జ్ఞానానికి చదువుకున్న తేడా చెప్తా చూడండి. బాబా మీరు నన్ను తర్వాత తిట్టకూడదు, చాలా వాళ్ళు చప్పట్లు కొడతారు, హెకిల్ చేస్తారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రేపొద్దున టీసీఎస్లోను ఇన్ఫోసిస్లో, అమ్మ నువ్వు సీరియస్గా ఉన్నావు, నాకు సీరియస్గా ఉన్న వాళ్ళంటే భయం అని చెప్పాను. కొత్తగా పెళ్ళైన వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ సీరియస్గా ఉండటానికి వీల్లేదు. కాబట్టి శాడిస్ట్ ఆఫీసర్లు వాళ్ళు ఉంటే జీవితంలో ఎన్నో ఆటుపోట్లు తినాలి, దానికి సరిపోయే అనుభవం మీకు ఇప్పుడు దొరుకుతుంది. అరే మీరందరూ చాలా గొడవ చేయాలి, వీళ్ళు తప్పు చేస్తే నో 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 అని అరవాలి, ఒక్కళ్ళు తప్పు చేసినా సరే. మీరందరూ కళ్ళు మూసుకోండి అమ్మా, నేను చెప్పే వరకు కళ్ళు తెరిస్తే మీకు 45 ఏళ్ళు వచ్చే వరకు పెళ్ళి అవ్వదు, ఓకేనా? మీరు ఖమ్మం వాళ్ళేగా అందరూ, దాదాపు ఎస్ఆ నోవా చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరూ ఖమ్మం వాళ్ళేగా, భక్తరామదాస్ ఆడిటోరియం ఇంతకుముందు వచ్చారు కదా, ఎస్ఆ నోవా? ఎస్ సార్. నేను కళ్ళు మూసుకొని 1 2 3 అని, మీరు కళ్ళు మూసుకొని నేను 1 2 3 అనేసరికి తూర్పు వైపు తిరగండి. 1 2 3, కళ్ళు తెరవద్దు. ఇప్పుడు కళ్ళు తెరిచి ఒకళ్ళనొకళ్ళు చూసుకోండి. వెనక్కి తిరిగి చూడమ్మా, కళ్ళు తెరిచి వెనక్కి తిరిగి చూడు. తూర్పు పెట్టరా, ఇటా ఇటట, ఇటు తిరగండి, అటు తిరగమ్మా. నాకు తెలీదు, అటు తిరగ. ఇందులో తప్పు లేదండి, ఎందుకంటే ఎటువైపు ఉన్నామో ఆశ్రమం ఎటుందో మనకు తెలియదు. రావద్దు. ఇప్పుడు కష్టం వస్తుంది మీకు, కళ్ళు మూసుకోండి. పైకి మాట్లాడదు, మీరు గొడవ చేయటమే. మీరు ఎవడైతే గొడవ చేయలేదో శాపం ఇవ్వనా? శాపం
వద్దు కదా, చాలా దారుణమైన శాపాలు ఉంటాయి. మీ మామగారికి సెకండ్ సెటప్ ఉంటుంది, అట్లాంటి శాపాలు ఉంటాయి. ఇద్దరు అత్తలు ఉంటారు, అప్పుడు జాగ్రత్త. రెడీ, కళ్ళు మూసుకోండమ్మా, కళ్ళు మూసుకోరా. నేను 3 లెక్క పెట్టేసరికి మీరు బంగాళాఖాతం వైపు తిరగాలి. బే ఆఫ్ బెంగాల్. 1 2 3 బే ఆఫ్ బెంగాల్. వెరీ గుడ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. బే ఆఫ్ బెంగాల్ తూర్పు వైపున ఉంటుంది, అంటే ఇటే ఉంటుంది, అంతే కదా. తిరగమ్మా, తిరుగు. బే ఆఫ్ బెంగాల్ తూర్పు వైపున ఉండదా ఇండియాకి? దక్షిణాన్ని ఉంటుందా? ఎటు ఉంటుంది? తూర్పునే ఉంటుంది. కళ్ళు మూసుకోండి. ఇటమ్మా తూర్పు. మీరే అన్నారు కదా తూర్పు ఇటని. నాకు తెలియదు తూర్పు ఇటేనా? అయితే ఇటే ఉంటుంది బే ఆఫ్ బెంగాల్. కళ్ళు మూసుకో. నేను 3 లెక్క పెట్టేసరికి మీరు కళ్ళు మూసుకోరా, పెళ్ళి అవదరా, చచ్చిపోతావరా ఏదో. నేను 3 లెక్క పెట్టేసరికి మీరు అరేబియా సముద్రం వైపు తిరగాలి. 1 2 3 అరేబియా సముద్రం. అరేబియా సముద్రం, అరేబియా సముద్రం, అరేబియా సముద్రం. అరేబియా సముద్రం తూర్పుకి వ్యతిరేక దిశలో ఉంటుంది, ఇటు ఉంటుంది. ఇటు తిరగండి. కళ్ళు మూసుకోండి. మళ్ళీ నేను మిమ్మల్ని అవమానం చేయటం కాదమ్మా, మిమ్మల్ని కేవలం నేను ఒక ఇదిగా చేసుకొని వాళ్ళకి చదువుకి తెలివికి ఉన్న తేడా చెప్తున్నాను. నేను 3 లెక్క పెట్టేసరికి మీరు కళ్ళు తెరిచావు, కళ్ళు తెరిచావు. హిమాలయ పర్వతాల వైపు తిరగాలి. 1 2 3 కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరవద్దు. హిమాలయ పర్వతాలు తూర్పు వైపు ఉంటాయా తల్లి? తూర్పు బే ఆఫ్ బెంగాల్ ఉంటుందని ఇప్పుడేగా చెప్పాను నేను. పాప నువ్వు బెదిరిపోతున్నావు, భయపడిపోతున్నావు. కళ్ళు తిరుగు, ఇటు ఉంటాయి హిమాలయ పర్వతం. ఇటు బంగాళాఖాతం అని చెప్పాను కదా. తిరుగు, అడు తిరుగు, అడు తిరగరా. లాస్ట్ 2 ప్రశ్నలు అండి. నేను 1 2 3 లెక్క పెట్టేసరికి మీరు ఢిల్లీ వైపు తిరగాలి. 1 2 3 ఢిల్లీ, 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 ఢిల్లీ. ఢిల్లీ హిమాలయ పర్వతాల వైపే ఉంటుందిరా. కళ్ళు మూసుకోండి. లాస్ట్ ప్రశ్న, ఇది ఈజీ. నేను 3 లెక్క పెట్టేసరికి మీరు శ్రీలంక వైపు తిరగాలి. తిరిగారా? ఆ అమ్మాయి ఏంటి హిమాలయ పర్వతాల వైపు ఉంది ఇంకాను. ఈ అమ్మాయి ఏమో అరేబియా సముద్రం వైపు తిరిగింది. థ్యాంక్ యూ బాస్, వెళ్ళిపోండి. థ్యాంక్ యూ. ఒకసారి వాళ్ళ కోసం. మళ్ళీ చెప్తున్నాను, మీరందరూ నా కొడుకులు కూతురు లాంటి వాళ్ళు. ఇలాంటి ఇంట్లో ఆడుకుంటే ఆ టీవీ చూసినప్పుడు ఏం సీరియల్స్ చెప్పాను? నీ మొగుడే నా మొగుడు, నీకు నాకు ఒకడే మొగుడు సీరియల్స్ కన్నా ఇది బాగుందా లేదా? బాగుందా లేదా? మరి ఇలా చేసుకోవచ్చు కదా తల్లిదండ్రులు పిల్లలు కలిసి సరదాగా. తిరుపతి వెళ్తున్నప్పుడు సడన్గా కారులో ఒరే కన్యాకుమారి ఎటుందని చెప్తే వాడు ఇలా చెప్తే అక్కడే కార్ ఆఫ్ చేసి నేను ఈ షాల్స్ ఇచ్చినట్టు అక్కడ చాక్లెట్ కొని పెడితే వాడికి జ్ఞానం అంటే ఇంత బాగుంటుందని అర్థం అవుదా? ఇది పిల్లల తప్పు కాదండి, తల్లిదండ్రుల తప్పు. దట్ ఈస్ కాల్డ్ ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ అండ్ ఇంటెలిజెన్స్. 3వ పాయింట్ చూడండి, రిఫ్లెక్స్ యాక్షన్. రిఫ్లెక్స్ యాక్షన్ అంటే నువ్వు ఎంత తొందరగా సమాధానం చెప్తావు అనేది రిఫ్లెక్స్ యాక్షన్. అక్కడ ఒక ప్రశ్న ఉందో చూడండి. ఒక డాక్టర్ 3 మాత్రలు ఇచ్చి అరగంట కోటి వేసుకోమంటే ఆ 3 మాత్రలు వేసుకోవడానికి నీకు ఎంతసేపు పడుతుంది? 1.5 hours, 2 hours, half an hour, 1 hour? ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1 hour. దీన్ని రిఫ్లెక్స్ యాక్షన్ అంటారు. ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్ పనిచేయడానికి తల్లిదండ్రులు పిల్లలతో ఆడుకునే ఆట ఒకటి ఏంటంటే, నేను చెప్తూ ఉంటాను, మీరు తొందరగా చెప్పండి. 1000 + 40 ఎంత? ఎవడైతే మాట్లాడటం లేదో గట్టిగా 1000 + 40 + 1000 + 30 + 1000 + 20 + 1000 + 1000 + 10. గట్టిగా గట్టిగా. ఎంతమంది 5000 అన్నారు? ఎంతమంది 4100 అన్నారు? 4100 అన్న వాళ్ళందరూ లక్ష్య కాలేజీ స్టూడెంట్స్. అదేం గొప్ప కాదు, అంతకుముందు విన్నారు కాబట్టి. రిఫ్లెక్స్ యాక్షన్స్ పెరగాలంటే చాలా గేమ్స్ ఉన్నాయండి. నేను ఒక నెంబర్ చెప్తాను, అక్షరం చెప్పండి. 3, తొందరగా. 4,
డి 2 1. ఇప్పుడు నేను నెంబర్ చెప్తాను, దాంతో ఒక అక్షరం మనసులో అనుకొని దాంతో స్టార్ట్ అయ్యే ఒక దేశం పేరు చెప్పండి. 2 బంగ్లాదేశ్. ఇప్పుడు నేను నెంబర్ చెప్తాను, ఆ నెంబర్తో అక్షరం అనుకొని, ఆ అక్షరంతో ఒక దేశం అనుకొని, ఆ దేశం తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక జంతువు పేరు చెప్పండి. 3 రా, వాడిని కొట్టండి ఒకటి. అదే లక్షకాల స్టూడెంట్స్ అంటే అదే. చెప్పారా? యాంట్ ఏదో అయి ఉండొచ్చు, ఏదైనా సరే. దీన్ని రిఫ్లెక్స్ యాక్షన్స్ అంటారు. ఇది పెంచుకోవాలి. 4వది లాటరల్ థింకింగ్. కొత్త రకంగా ఆలోచించు. మామూలుగా ఆలోచిస్తే నువ్వు ఎంప్లాయీ అవుతావు టీసీఎస్లో. నీకు లాటరల్ థింకింగ్ ఉంటే నువ్వు ప్రాజెక్ట్ మేనేజర్ అవుతావు. మన సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు గారు నాకు బాగా క్లోజ్. ఆయన జైలుకి వెళ్ళక ముందు పాపం నాకు ఒకటి చెప్పేవాడు, వీరేంద్ర ఎవడన్నా మంచి క్యాండిడేట్ ఉంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పంపించవయ్యా, మంచి విజ్డమ్ ఉండాలి, ₹1,00,000 జీతం ఇస్తాను. విజ్డమ్ అంటే ఏమిటి? ముఖ్యంగా లాటరల్ థింకింగ్ అండి. కొత్త రకంగా. అక్కడ ఒక ప్రశ్న ఉంది చూడండి, గమ్మత్తైన ప్రశ్న. ఆల్రెడీ సమాధానాలు చెప్పిన వాళ్ళు చెప్పొద్దురా, అది మీ గొప్పతనం కాదురా. అందులో ఒక ప్రశ్న ఉంది చూడండి లాటరల్ థింకింగ్లో, చాలా గమ్మత్తైన ప్రశ్న అది. ఒక చోట 10 కాకులు ఉన్నాయి, ఢామని పిలిస్తే ఒక కాకి చచ్చింది, అక్కడ ఎన్ని కాకులు ఉంటాయి అని ప్రశ్న. సగం మంది మాట్లాడలేదు. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కాంట్ సే. మనం చెప్పలేం. ఎందుకంటే ఢామ్ అని పేల్చినప్పుడు ఒక కాకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవచ్చు, ఒక కాకి బుల్లెట్ వచ్చి తగిలి చచ్చిపోవచ్చు, ఒక కాకి చెవిడిదై ఉండొచ్చు, ఒక కాకి ప్రేమలో ఉండి ఉండొచ్చు, రకరకాల కాకులు ఉండొచ్చు. దాన్ని లాటరల్ థింకింగ్ అంటారు. అండర్స్టాండింగ్ ది క్వశ్చన్, ఇది చాలా ముఖ్యం. ఇంటర్వ్యూలో ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు క్వశ్చన్ అర్థం కాక తబ్బిబ్బైపోతారండి. దయచేసి మీ అందరికీ నేను ఒక సలహా ఇస్తాను. ఇంకెంత 10 నిమిషాలు ఉంది బాస్? 10 minutes. ప్రశ్న అర్థం కాదండి ఇంగ్లీష్లో అడిగితే. మీరందరూ దయచేసి ఒక పని చేయండి, వారానికి ఒక రోజు కంపల్సరీగా ఇంగ్లీష్లో మాట్లాడండి, తప్పైనా ఒప్పైనా సరే. నేను మొన్న 10 సంవత్సరాల క్రితం వరకు చాలా దరిద్రంగా మాట్లాడేవాడిని. అంటే ఇప్పుడు ఏదో గొప్పగా మాట్లాడుతానని కాదు, మనం మాట్లాడకపోతే ఇంగ్లీష్ రాదండి. తప్పో ఒప్పో మాట్లాడండి. చాలామంది స్టేజ్ ఎక్కడానికి భయపడతారు. ఎందుకు భయపడతారో అర్థం కాదు. స్టేజ్ ఫియర్ అంటారు. స్టేజ్ ఫియర్ ఎవరో ఇటు చూడరా. స్టేజ్ ఫియర్ ఎలా పోతుంది? స్టేజ్ ఎక్కితే పోతుంది. మరి ఎక్కడానికి భయం ఎట్లా? నాకు ఇదే ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవటం, అనుభవం లేదంటే ఎట్లా? ప్రాక్టీస్ చేయాలి. పెళ్ళి కాదు, స్టేజ్ ఎక్కడం ప్రాక్టీస్ చేయాలి. ఒకసారి మాట్లాడితే అనుభవం వస్తుందండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇంజనీరింగ్ అయిన తర్వాత చూసుకుందామండి అంటారు. అప్పుడు చేరతారు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసుల్లో. ఇప్పుడే చేరొచ్చుగా, ఇప్పుడే ఇంగ్లీష్లో మాట్లాడుకోవచ్చు హ్యాపీగా. హౌ ఆర్ యూ మదర్, ప్లీజ్ బ్రింగ్ మీ ఏ కప్ ఆఫ్ కాఫీ అంటే ఆవిడకి అర్థం కాకపోవచ్చు, బట్ నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నావు లేదు నాన్న చెప్తాడుగా నీకు. ఇంగ్లీష్లో మాట్లాడండి. అది అండర్స్టాండింగ్ ది క్వశ్చన్. చూడండి ఆన్సర్ వచ్చిందా? ఏంటి ఆన్సరు? సగం మంది మాట్లాడట్లేదు. మోడీ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మనకి ఇప్పుడున్న ప్రధానమంత్రి పేరు 84లో ఏంటి? మనకి ఇప్పుడున్న ప్రధానమంత్రి పేరు 84లో ఏంటి అని అడుగుతున్నాడు. అలాగే 7వ ప్రశ్న చూడండి. దశరథుడికి రాముడు కొడుకైతే ఒక ప్రశ్న ఉంది, ఆన్సర్ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రేషనల్ థింకింగ్ అంటారు. నాకు ఒక ప్రశ్న గట్టిగా సమాధానం చెప్పండి. ఒక కోడి ఒక రోజుకి ఒక గుడ్డు పెడితే 2 కోళ్ళు 2 రోజులకు ఎన్ని గుడ్లు పెడతాయి? ఎవరైతే మాట్లాడలేదో ఆ 2 కోళ్లలో పుంజి ఉండొచ్చుగా. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ నాకు తెలియదు. దాన్ని రేషనల్ థింకింగ్ అంటారు. బేసిక్ మ్యాథమెటిక్స్ 20/12 ఇంటూ +5 ఎంత? మీలో చాలామంది ఎందుకు మాట్లాడలేదంటే నేను తప్పు చెప్తే పక్కోళ్ళు నవ్వుతారేమో అని చెప్పి. అప్పుడు జీవితంలో పైకి రావడం కష్టం అండి. ఏదో ఒకటి చెప్పి అది తప్పు అయితే ఓహో ఇలా తప్పు చేశానని తెలుసుకోవటమే జీవితంలో ప్రధాన అడుగు, ఫస్ట్ స్టెప్. అది ట్రై చేయాలి. ధైర్యంగా చెప్పండి. ఏముంది తప్పు చెప్తే? మేము చెప్పలేదా? మేమేం పొడి చేసామా? మేము బోడు తప్పులు చేసామా? ట్రై టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ షెల్. మీకు చాలామందికి తెలిసే ఉంటుంది,
చిరంజీవికి మెగాస్టార్ బిరుదు ఇచ్చినప్పుడు స్టేజ్ మీద నేను అనౌన్స్ చేయాల్సి వచ్చినప్పుడు, ఎందుకంటే మరణ మృదంగం రాక్షసుడు టైంలో బ్లూ చున్నీ వేసుకున్న అమ్మాయి మాట్లాడుతుంది, ఏదో మాట్లాడద్దమ్మా, నాకు మూడు పోతుంది. ఇంకెంత 2 నిమిషాలు మ్యాక్సిమం. ఏం చెప్తున్నాను, మెగాస్టార్ బిరుదివ్వాల్సి వచ్చినప్పుడు పొరపాటున ఈ రోజు నుంచి చిరంజీవిని అందరూ రాక్షసుడు అని పిలవాలి అన్న, ఈ రోజు నుంచి అందరూ చిరంజీవిని మెగాస్టార్ అని పిలవాలి అని చెప్పబోయి కార్టిజాల్ రిలీజ్ అయినప్పుడు కంగారులో మాట తడబడ్డా. నా జీవితంలో పెద్ద మచ్చ అనుభవం అది. కానీ అది పోవడానికి మళ్ళీ తర్వాత చాలాసార్లు స్టేజ్ ఎక్కాల్సి వచ్చింది. అలాంటి తప్పులు చేయకపోతే జీవితంలో మనం ఎప్పుడూ పైకి రాలేరు. ప్రేమ గురించి చెప్పాలా? అక్కర్లేదు. ప్రేమ గురించి చాలామంది అమ్మాయిలు ఉన్నారు, ప్రేమ గురించి చెప్పండి అంటున్నాడు నాగేశ్వరరావు. యా, చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఒక 2-3 చదువుదాం, సారు ఆన్సర్ ఇస్తాడు. సూపర్. ఓకే, అమ్మాయిలు చాలా అందంగా రెడీ అవుతారు సార్. బాయ్స్ కోసం అందంగా ఉన్నారని ట్రై చేస్తే కావాలని షో చేస్తారు. ఎవడో రాసిండు, నాకు తెలియదు. ఇది హ్యాండ్ రైటింగ్, అమ్మాయి హ్యాండ్ రైటింగ్ లా ఉందండి నాకు. పేరు కూడా రాసిండు. పేరు కూడా రాశాడా? అంటే ఎండమూరి అని రాశాడు ఏంటి? ఓకే. వాళ్ళు మా జీవితాలను నాశనం చేస్తారు సార్, చుట్టూ తిప్పుకుంటారు సార్. ఎందుకు అందంగా రెడీ అవ్వాలి సార్? ఎందుకు తిప్పుకోవాలి సార్? అర్థమయ్యేలా గర్ల్స్కి చెప్పండి సార్ ప్లీజ్ అన్నాడు, పేరు రాశాడు. దీనికి ఏం సమాధానం? వేణు భగవాన్ బాగా చెప్తాడు సార్ దీనికి ఆన్సర్. వేణు భగవాన్ బాగా చెప్తాడు. పిడి కాలేదుగా వేణు, నీకు ఇంకా అయిందా? ఎక్కడ సార్ ప్లీజ్. ఈ ప్రేమ గురించి అమ్మా, మీలో ఎంతమంది ప్రేమలో ఉన్నారో చేతులు ఎత్తండి. ఆల్రెడీ ప్రేమలో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. దీనికి సంబంధించిందే సార్. ఇప్పుడు ఇది కూడా చదువుతాను, 2 కలిసి సార్ ఆన్సర్ చెప్తాడు. నేను ఒక అమ్మాయిని నమ్మి తన వెంట వెళ్ళి పెళ్లి చేసుకున్నాను. పెళ్ళైన తర్వాత 1 వారం తర్వాత నుండి నాకు పని మొత్తం నాతోనే చేపిస్తూ వచ్చారు. పని మొత్తం నాతోనే చేయిస్తాను. నేను హ్యాపీగానే చేసుకుంటూ వచ్చాను. నాకు అర్థమైంది ఏంటంటే నన్ను ప్రేమించడం లేదు, నా వెనుక ఉన్న ఆస్తి మీద ఆశపడి పెళ్లి చేసుకున్నాను నేను. తను డైరెక్ట్గా ఓపెన్ అయ్యారు. నా అందం చూసి కాదు, నువ్వు తన అందం చూసి కాదు, ఆస్తి చూసి నువ్వు లావుగా ఉన్నావు అన్నదంట. నిన్ను ఎవడు చేసుకుంటాడు? నీ ఆస్తి కోసం చేసుకున్నాడు. ఏ అమ్మాయి చేసుకుంటుంది? కేవలం ఆస్తితో ఉన్నావు కాబట్టి చేసుకుంటాను అందంట. చెప్పు, ఆస్తి కావాలా విడాకులు కావాలన్నాడు. ఒకసారి అవకాశం ఇచ్చాను, నేను మారని నమ్మి. అబ్బో అబ్బాయి చాలా పెద్ద అదే ఈ ప్రశ్నలో పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన అది వద్దు సార్, వద్దు. కానీ మీకు అమ్మాయిలకు సలహా చెప్పేసి ముగిస్తానమ్మా. మీరు ఎంతమంది ప్రేమలో ఉన్నారు చెయ్యి ఎత్తమంటే మీరు ఎందుకు చెయ్యి ఎత్తలేకపోయారు? కొంతమంది ప్రేమలో ఉన్నారని అందరికీ తెలుసు కదా ఇక్కడ ఆడిటోరియంలో. ఎందుకు ఎత్తలేకపోయారు అది చెప్పండి నాకు. ఎందుకు ఎత్తలేదంటే ఎందుకు వచ్చిన గొడవలే అనే కదా. అంటే మీరు చేస్తున్న ఒక పని పట్ల మీకే ఒక అభద్రతా భావం, ఒక గిల్ట్ ఫీలింగ్ ఉందన్నమాట. అలాంటి ఎదవ పనులు ఎందుకు చేయాలి చెప్పండి? నేను ఇది కేవలం అమ్మాయిలకి చెప్తున్నాను. ఎవడన్నా నన్ను పొద్దున భోజనం చేసావా అని అడిగితే ఎస్ చేశాను అంటాను. ఎందుకంటే భోజనం చేయడంలో నాకు ఏ గిల్ట్ ఫీలింగ్ లేదు కాబట్టి. నీ భార్యను తప్ప ఇంకెవరన్నా ప్రేమించావంటే ప్రేమించలేదు అని చెప్తాను. ఎందుకంటే గిల్ట్ ఫీలింగ్ లేదు కాబట్టి. మీరు ఎందుకు ఇంత గిల్ట్ ఫీలింగ్తో ప్రేమించాల్సి వచ్చింది? ఈ ప్రేమలో ఉండటం వల్ల వచ్చే నష్టం ఏంటో చెప్తానంటే ఏంటంటే, మీరు చదువుకునే అమ్మాయిలు కాబట్టి 3 పాయింట్లు ఉన్నాయండి. ఎప్పుడు పాప ఇటు చూడమ్మా. మీరు చదువుకుంటున్న టైంలో ప్రేమలో పడితే, మీది నిజంగా మంచి ప్రేమ అయితే, పుస్తకం తెరవగానే మీకు పాట గుర్తొస్తుంది. ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటానో ప్రతి నిమిషం. దాంతో చదువు మటాష్ అయిపోతుంది. ఇప్పుడు ప్రేమించడానికి, చదువు పూర్తయిన తర్వాత ప్రేమించడానికి తేడా ఏమన్నా ఉందా? మిమ్మల్ని ప్రేమించేది ఎవడు? మీలాంటి ఇంకో స్టూడెంట్. వాడు తన చదువు మానేసి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడంటే వాడికి బాధ్యతారాహిత్యమే తప్ప చదువు మీద అది నెంబర్ 1గా ఉండాలనే కోరిక లేనివాడేగా మిమ్మల్ని ప్రేమించేది. ప్రేమించిన అమ్మాయిలు కూడా చప్పట్లు కొడుతున్నారు, అది బాధ. వినండి జాగ్రత్తగా నేను చెప్పేది. నేను ప్రేమకి వ్యతిరేకిని కాదండి. మా అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడని తెలిసినప్పుడు మా వియ్యంకుడి దగ్గరికి వెళ్ళి అన్ని అబద్ధాలు చెప్పి, ప్రాణవిత్తమాన భంగమందు బొంకవచ్చు నదిప పాపము అఘము పొందరాదు అని పోతం రాశాడు. వివాహం జరిగేటప్పుడు అమ్మాయికి లైన్ వేసేటప్పుడు రాశాడు పోతన.
వారిజాక్షులు అంటే స్త్రీలందు, వైవాహికములందు పెళ్ళి అందు, ప్రాణ విత్త మాన భంగమందు అబద్ధం చెప్పు అన్నాడు. అలాగే వెళ్ళి అన్ని అబద్ధాలు చెప్పా. మా అబ్బాయి జాతకం తప్పు చెప్పా, గోత్రం తప్పు చెప్పా, క్యాస్ట్ తప్పు చెప్పా. ఇన్ని ఎందుకు చెప్పానంటే ప్రేమకి అంత బలం ఉంటుందని నాకు తెలుసు కాబట్టి వాడిద్దరిని కలపాలనే ఉద్దేశంతో అన్ని తప్పులు చేసి ప్రేమించాడు. కానీ వాడు ప్రేమించిన అమ్మాయి ఆల్రెడీ చార్టెడ్ అకౌంటెంట్. షీ ఈజ్ ఏ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ అమ్మాయి. అన్ని క్వాలిటీస్ ఉండబట్టి నేను వెళ్ళి స్వయంగా పెళ్లి చేశాను. అలాంటి క్వాలిటీస్ ఉండి చదువు పూర్తయిన తర్వాత ప్రేమిస్తే మాకేం అభ్యంతరం లేదు. కానీ మీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్న మీ తల్లిదండ్రుల ఆశలు వమ్ము చేసి వాడు చేసుకుంటాడో లేదో తెలియదు. ఈ గంపా నాగేశ్వరరావుకి ఎన్ని కేసులు వస్తాయో పొద్దున్న లేస్తే నాకు తెలుసు. నాకు ఎన్ని కేసులు వస్తాయో అన్నీ ఆయన దగ్గరికే పంపిస్తాను. బికాజ్ ఐఎమ్ నాట్ ఏ సైకాలజిస్ట్, హీఈస్ ఎ మోటివేటర్. ఆయన దగ్గర పంపిస్తాను. ప్రేమించినంతకాలం బాగా పనిచేసి బాగా ప్రేమించినట్టు ఇచ్చేసాడండి, ఉత్తరాలు రాశాడు, ఇవి చేశాడు అవి చేశాడు. తర్వాత ఇప్పుడు కాదంటున్నాడు, మా చెల్లి చచ్చిపోతానంటుంది, పెళ్ళి అవ్వటం లేదు, ఏం చేయమంటారని వచ్చే సమస్యలు బోళ్ళు ఉంటాయి. దీనికి 3 కారణాలండి. మీరందరూ బాగా చదువుకొని కారు కొనుక్కుందాం అనుకుంటున్న అమ్మాయిలే కదా, అందరికీ దాదాపు కారు కొనుక్కోవాలనే కోరిక ఉంది కదా. మరి ఇప్పుడే వెళ్ళి ఒక 5,000 ఇచ్చి మారుతి కారు కిందకి అడ్వాన్స్ ఇవ్వరు? చదువు పూర్తయ్యే వరకు ఎందుకు ఉంటున్నారు? అప్పుడు రేట్లు పెరుగుతాయేమో, ఇప్పుడే ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వరంటే అప్పుడు మారుతి కారు కన్నా బెటర్ మోడల్ ఇంకేమైనా వస్తుందేమో, మారుతి కారు కన్నా మంచి కారు కొనుక్కునే హోండా సిటీ కారు కొనుక్కునే స్టేటస్ వస్తుందేమో అని మీకు నమ్మకం. ఒక కారు కొనుక్కోవడానికి ఇంతకాలం ఆగిన వాళ్ళు ఒక అబ్బాయిని కొనుక్కోవడానికి, ఆ అబ్బాయిని ప్రేమించడానికి, పెళ్లి చేసుకుని ఇంకొంచెం కాలం ఆగితే ఇంకో బెటర్ మోడల్ వస్తుందేమో అని మీకు అనుమానం రాలేదా? కొంచెం అమ్మాయిలు చప్పట్లు కొట్టడం లేదు, చాలామంది ప్రేమించిన వాళ్ళు చప్పట్లు కొట్టడం లేదు నాకు తెలుసు. రెండో పాయింట్ ఏంటంటే, మిమ్మల్ని ప్రేమించిన వాడు ఎవడో తన ఇంటికి తీసుకెళ్ళి మిమ్మల్ని పరిచయం చేసి అమ్మ నీ కాబోయే కోడలని చెప్పడు కదా, షూర్గా చెప్పడు. ఎందుకు చెప్పడు? కాళ్ళు ఎరక్కొడతారని భయం. మీకేం చెప్తాడు? చదువు పూర్తయిన తర్వాత వాళ్ళు నో అంటే అప్పుడు వెళ్ళిపోదాం, నేను నిన్ను పోషిస్తానంటాడు. 24 సంవత్సరాల పాటు పెంచి పెళ్లి చేసిన పెద్దల్ని తల్లిదండ్రుల్ని కాదని నీతో లేచిపోయిన వాడు రేపొద్దున నువ్వు బకాకుండా ఇంకో మంచి అందమైన అమ్మాయిని కనబడితే నిన్ను వదిలేసి వెళ్ళిపోడా? అలాంటి త్రాష్యున్నా నువ్వు ప్రేమించింది, తల్లిదండ్రులు మోసం చేద్దామనేవాడిని. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమకి నేను వ్యతిరేకని కాదు. ఇప్పుడు వద్దు. మీరు రేపొద్దున ఏ ఐఏఎస్ చదివి డెహ్రాడూన్ వెళ్తే డెహ్రాడూన్లో ఐఏఎస్కి గుర్రపు స్వారీ ఉంటుంది. మీరు గుర్రం ఎక్కి స్వారీ చేస్తుంటే అస్తమిస్తున్న సూర్యుడి దగ్గర నుంచి ఒక కుర్రోడు రావచ్చు గుర్రం మీద స్లో మోషన్లో. అంత మంచి మోడల్ దొరుకుతున్నప్పుడు ఇప్పుడు బేవర్స్ గాడిని, సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళని, ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళని ప్రేమించకుండా. వాడు బాధ్యతారహితంగా, చాలా బాధ్యతంగా రహితంగా ఉంటుంది. చాలా